తిప్పు. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, జ్ఞానంలో కూడా 3 అంతస్తులోనే, జ్ఞానంలోనే 3 అంతస్తులు లేవు. మన యొక్క వ్యవహారంలో దాన్ని 3 అంతస్తులు దించినాం అంతే. కాబట్టి సద్విచారంలో ఎట్లయితే ఉనికిని కూడా 3 రకాలుగా దించింటమో అట్లనే ఇది కూడా 3 రకాలుగా ఉంది అని చెప్తాండి. నిన్నటి దినం మనం చెప్పుకున్నాం అనమాట. కానొస్తాయి కదా అట్లా అన్నట్లయితే కానొస్తాయి, కానరావు అనే దానికి ఏం లేదు ఇక్కడ. ఏ విధంగా అయితే నీకు మనం ఇంట్లో కూర్చొని మీకు నీళ్ళు ఏట నుంచి వస్తాయా అంటే ఏమంటారు మీరు? ట్యాప్లో నుంచి వస్తాయి అంటారు. నిజంగా ట్యాప్లో నుంచి వస్తాయా, వాన్ నుంచి వచ్చిన వ్యాన్ అంతే. ఏటించడం మెయిన్ ఏట నుంచి ఉండాలి, అది వర్షపు నీరే మీకు ట్యాప్లో వచ్చేది అని జ్ఞానం ఉండాలి. అయితే మనం అదేం వాడము, కొళాయిలో నుంచి నీళ్ళు వస్తాయప్ప అంటాం. ఇంకో ముందుకు పోతే ఆడి వరకేమో ఎప్పుడు పోవడం అట్లా పోవడం. అట్లా మన వ్యవహారం కూడా మనస్సు కాటికే పరిమితం అయిపోయింది అంతే. వచ్చేదంతా దాని నుంచి సరుకు, ఆ సరుకు ఇడిచి పెట్టుకొని నువ్వు అన్నట్లు మనస్సు కాటికి స్థిమితం చేసుకుంటాం మనం. దాని నుంచి ఇది బోధపడలేదు. ప్రశ్నలు చేస్తాడనమాట. ఉన్నాయి కదా అక్కడ సపరేట్గా ఉన్నాయి. ట్యాంకులో కూడా నీళ్ళు ఉన్నాయి, లేదనేకేం లేదు. మీ మీద ట్యాంక్ కూడా నీళ్ళు ఉన్నాయి, ఆడ కట్టిన చోట కూడా ఉన్నాయి. అయితే అవి స్వతంత్రంగా దాంట్లోనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినవన్నా మీరు స్టాక్ చేసినారా? అట్లా వీళ్ళు కూడా అవస్థలో ఉన్నాయి కదా, దేశంలో ఉంది కదా, కాలంలో ఉంది కదా జ్ఞానము. మీరు కేవలం నిర్విశేషమైన పరమాత్మే ఇదంతా అని అంటారు కదా అని అడుగుతారు వాళ్ళు. అయితే ఈ వ్యాపకత్వం తెలియనందువల్ల వాళ్ళు ఈ విధంగా ప్రశ్నించినారు అని చెప్పి నేను తెలుసుకుంటాము. కానీ ఇప్పటికీ మరొక నిమ్న స్థాయికి సంబంధించిన, నిమ్న స్థాయి అంటే తక్కువ స్థాయికి అనమాట, సంబంధించిన సమాధానం ఒసగదగను చెప్తుంది. ఏమని? అదేమనగా సాక్షి ఎల్లప్పుడూ నిర్వికారమైన చైతన్య స్వరూపం ఒకటి వలన, ఒకప్పుడు వికారం చెందేది కాకుండా నిర్వికారం అంటే ఎప్పుడు వికారం చెందేది కావాలన్నా ఆకారమే లేదు. నిర్వికారం, ఆకారం అనేది ఎప్పుడు ఉంటే నిర్వికారం అనే పదం రాదు, వికారం అనే పదమే వస్తుంది. ఆకారం ఉంటే వికారం వస్తుంది, ఆకారం లేనప్పుడే నిర్వికారం అనే పదం వచ్చేది. సూర్యుడు సాయంత్రం పూట చల్లగా ఉంటాడు అంటారు, పొద్దున పూటలో చల్లగా ఉంటాడు అంటాడు. మధ్యాహ్నం కావ్యాటి నుంచి వచ్చి ఉంటుంది. మధ్యాహ్నం చాలా ఎండ తట్టుకోలేమప్ప అంటారు, పొద్దున ఎండకే మేము ఉంటామప్ప, సాయంత్రం ఎండ కూడా ఉంటాం అంటారు. మరి మధ్యలో ఏమైంటుంది అనుకుంటారు, ఆయనకి ఇస్తకులైందనే మీరు అనేది చెప్పండి. మరి ఇప్పుడు మధ్యాహ్నం ఎట్లా ఎక్కుతుంది? పొద్దున తక్కువ వేడి ఉండేది మధ్యాహ్నానికి ఎక్కింటుంది, మళ్ళీ తగ్గింటుంది. అంటే ఏమన్నా పొయ్యిలో కదా కట్లేసో లేదా గ్యాస్ పెట్టినట్లు ఏమైనా ఎక్కిసి తగ్గించేది ఏమైనా జరుగుతుంది ఇదంతా? మీరు ఎందుకు అట్లా అంటాడు చెప్పండి. సూర్యుడు ఎప్పుడు కూడా స్వయం ప్రకాశుడు. ఎట్లా వేడి ఉందో, ప్రకాశం ఉందో, వెలుతురుందో ఎప్పుడు ఉంది ఆయనకి. రాత్రికి ఉంది, పగలికి ఉంది అతనికి. అయితే మనం ఏం చేస్తాము? సూర్యుడు మనకు పొద్దున చాలా దూరంగా ఉంటాడు కాబట్టి తక్కువ వేడి కనబడుతుంది, దగ్గరికి వచ్చినాడు కాబట్టి ఎక్కువ కనబడుతుంది, మళ్ళీ దూరం పోయినాడు కాబట్టి తక్కువ కనబడుతుంది. మరి ఇప్పుడు సూర్యుల్లో తప్ప ఇది మన వ్యవహారంలో తప్ప? ఇది మన వ్యవహారంలో అనుకునేది మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంటుంది, అప్పుడు చాలా ఉష్ణం ఉంటుంది, సాయంత్రం తగ్గుతుంది అనేది నిజంగా సూర్యునికి సంబంధించిందే. అట్లనే ఈ జ్ఞానానికి కూడా ఈ విధమైన 3 అంతస్తులు ఉన్నాయంటమే ఇది కూడా తప్పుని. పరమార్థ చైతన్యంగానే ఉంది అది, దాంట్లో ఏమి తగ్గులు లేవు. కాబట్టి దాని చైతన్యం పారమార్థిక చేతనం అనదగను. అది ఎప్పుడు ఉండేది కాబట్టి, ఒకప్పుడు ఉండే ఒకప్పుడు లేకపోయేది కాబట్టి ఎప్పుడు ఉండేదాన్ని పారమార్థికము అని అంటారు. కానీ ఇంత మాత్రాన మనము జాగ్రత్తలోగాంచు ఏ వస్తువునందును చైతన్యం లేదని భావింపరాదు. ఇది ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఈడే మనం పట్టుకునేది కూడా. ఇంతకుముందు నేను ఉదాహరణ చెప్పినాను కదా, అట్లా మీరు అంతా వర్షాధారంతోనే నీరంతా వస్తుంది, దాంతోనే మనం బతుకుతాము అని మీరు చెప్పినాం అనుకోండి. మేము సరే మా ఇంట్లో ఉండే కుండల్లో నీళ్ళు లేవా అని మీరు అడగచ్చు.
మీ ఇంట్లో ఉండే కూడా కుండలో నీళ్ళు ఉంటాయి కదా, వర్షాధారం అంటే ఎప్పుడు వాన వస్తూ ఉంటుంది అని అనొచ్చు, మీరు అడగచ్చు. అయితే ఆ మీ ఇంట్లో ఉండే నీళ్లు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి వర్షం నుంచి వచ్చినవే. అట్లనే ఇక్కడ కూడా ఈ జాగ్రత్తలో ఉండే జ్ఞానం అని దీనికి ఏమన్నా విలువే లేదా అని ఇప్పుడు ప్రశ్న వేస్తాండి. అది ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. అట్లా ఇప్పుడు కూడా మాకు జ్ఞానం ఉంది కదా, అదే జ్ఞానమే మాకేం అవసరం అని అడుగుతాడు చూడు, దానికి సమాధానం చెప్తాడు. జాగ్రత్తలో కాంచు ఏ వస్తువునందునూ చైతన్యం లేదని భావింపరాదు. ఏలైనా నేను తెలుసుకొనిచున్నాను, నా మనస్సు తెలుసుకొనిచున్నది, ఇంద్రియములు తెలుసుకున్నవన్నీ మనం వ్యవహరించున్నాము. నేను తెలుసుకుంటాడా, నా ఇంద్రియాలు తెలుసుకుంటాడా, నా మనస్సు తెలుసుకుంటానని మాట్లాడుతున్నాం. మానసేంద్రియములు తెలుసుకున్నచున్నవనియు మన వలె ఇతరులు తెలుసుకుంటున్నారని విశ్వసించి మనం వ్యవహరించున్నాము. ఎట్లయితే మన ఇంద్రియాలు మనస్సు తెలుసుకుంటుందో ఇతరుల ఇంద్రియాలు ఇతరుల మనస్సులు కూడా తెలుసుకుంటున్నాయి. కాబట్టి నేను చెప్పిన మాట మీరు వింటున్నారు, మీరు చెప్పిన మాట నేనని నమ్మకంతో వ్యవహారం చేస్తాం. ఇది కానీ ఇంతేకాదు, మనము ఆయా మనస్సుల యందు ఎరుక లేదని వ్యవహరించినప్పుడు అంటాడు, ఏమప్పా నీకేం మనస్సు ఉన్నట్లేదే అని అంటాం మనం. అన్నప్పుడు కూడా అట్టి మనస్సుల యందు ఎరుక కొంత కలదనియో లేక అది అవ్యక్తంగా ఉన్నదనియో భావించదము. నీ మనసు ఎక్కడో పెట్టుకొని ఉన్నట్లుండవు అంటాం చూడండి, అవ్యక్తంగా అంటే నీ దగ్గర లేనట్లని. ప్రపంచమున ఎరుక వలన ఫలం సంభవించినట్లే మరపు వలనను అర్థానర్థములు సంభవించుచుండును. కొన్ని తూర్లు మర్చిపోయేది ప్రమాదం అని అంటారు. అట్లేం కాదు, మర్చిపోయేది కూడా ఒక తూరు మనకే మేలు చేసేవి ఉంటాయి కొన్ని. ఎట్లయితే తెలివితో అంటే ఎరుకతో ఉంటాయి. ఇక్కడ ఇది తెలుసుకోండి, ఎరుక తెలివి అనే పదం ఉంది చూడండి. తెలివి అనే పదం దేనికి సంబంధించి అంటే బుద్ధికి సంబంధించండి. అది ఇప్పుడు తీపు, లడ్డు తీపు అన్నాం, దీంట్లో ఏం డిఫరెన్స్ ఉండదు చెప్పండి? తీపు లడ్డు తీపికి ఏం భేదం ఉంది? చెప్పు, ఏం చెప్తావు చెప్పదే. దానికి భేదం మొదటి చెప్పాలా అని నేను అడుగుతాండి. అట్లా అట్లా అర్థం చేసుకునేదానికి మనకి సబ్జెక్ట్ అర్థమయ్యేదానికి నీకు ఉదాహరణ చెప్తాను ఇప్పుడు అంతే. తీపు ఒకటి అయితే లడ్డు తీపు అని ఎందుకంటే, లడ్డు తీపు అని ఎందుకంటే, తీపు ఒకటి అయినప్పుడు లడ్డు తీపు అని ఎందుకంటే, ఆ తీపిలో లడ్డు అనేది కలిసింది, ఈ తీపిలో లడ్డు అనేది కలిసలేదు. అట్లా జ్ఞానం అనేది కేవల జ్ఞానమే వేరే. ఇప్పుడు మీ జ్ఞానం అనేది బుద్ధి వృత్తి జ్ఞానము అని తెలుసుకోవాలా అని. ఇక్కడ తెలివి అంటాడవే నువ్వు, తెలివి అంటే చూడు నిన్న రాసినది విజ్ఞానం అంటే అది బుద్ధి జ్ఞానం అనమాట, జ్ఞానం కాదు అది. ఇది ఈ పాయింట్సే తెలుసుకోవాల్సిందే, అది ఇంకేం పెద్దగా లేదు. వేదాంతంలో కూడా వాడతాం దీన్ని కూడా మనం జ్ఞానం అంటాము, లేదా తెలివి అని మీరు అంటారు. శాస్త్రము దాన్ని ఎరుక అంటుంది. ఎరుక అనేటప్పటికీ ఈ తెలివి అనే దానికి ఏం డిఫరెన్సు? ఎరుక అంటే కేవల జ్ఞానం, అది ఇవి బుద్ధి సంబంధం. అయినా దీన్ని కూడా మనం తెలివి అంటాం కదా, దీన్ని కూడా తెలివి అంటాము. అప్పుడు మనకి కన్ఫ్యూజన్ అవుతున్నట్టు వినే వాళ్ళకి, వీళ్ళు ఓతురు ఇట్లు చెప్తారు ఓతురు ఇట్లు చెప్తారు అప్ప అని అడుగుతా అంటారు వాళ్ళకి. ఈ పదాలు అర్థమైపోతే ఎప్పుడు వ్యవహారంలో ఉండేదంతా తెలివి అంటే ఇంద్రియాలతోనూ దీనితోనూ జరిగి ఇది మిక్స్ అయిపోయి ఉంటుంది. ఇది దీని ద్వారా వచ్చి ఉంటుంది. కేవల జ్ఞానం ఏదంతా వచ్చేది కాదు, అది స్వతంత్రం. అది ఇప్పుడు అందుకే చెప్తారు నిద్రలో ప్రపంచం ఏమైంది అంటే ఏమంటారు? వాళ్ళొద్దులే, మనం వేదాంతుల కథ కొద్ది వస్తాం. ఇప్పుడు నిద్రలో ప్రపంచం ఏమైంది వాళ్ళ కథ ఇచ్చి పెడతాం, మన కథ ఏమి? నిద్రలో ప్రపంచం ఏమైంది? లైవ్ అయిపోయిందంటే ఇంతకు ముందుంటే లైవ్ అయిపోయింది, ఇది మళ్ళా మెలకు వస్తానే సృష్టి అయింది అంటారు. అట్లా అనుకుంటు దానికి ప్రపంచం ఏమైందంటే పరమార్థమైంది అని అలా. నిద్రలో ప్రపంచం పరమార్థమైంది. మనం పరమార్థాన్ని గుర్తించి కూడా నిద్ర అని పేరు పెట్టుకున్నాం. ఇంతే, అది ఉండే పొరపాటు ఇంతే. నిద్రలో అది లయమయ్యే క్వశ్చన్ లేదు, ఏం లేదు. వ్యవహార దృష్టిలో మనం చెప్తాం అంతేగాని అది ఉండేది పరమార్థం ఎప్పుడు పరమార్థంగానే ఉంది. మెలకుల్లో స్వప్నాల్లో తోస్తాంది ప్రపంచంగా. ఎట్లయితే తాడు నిలుకున్నప్పుడు అవి తోస్తాయంటావో అట్లా తోస్తాడే కానీ ఆ సుశుద్ధిలోనూ పరమాత్మగానే ఉండాలి, జాగ్రత్తలోనూ పరమాత్మగానే ఉండాలి, స్వప్నంలో కూడా పరమాత్మగానే ఉంది. ఇది నిద్రలో తోయడం లేదు, తోసే పని లేదు. అదే దానికి తానుకుంటే తోసే పని. ఈడు మాత్రం ఎవరికి తోస్తుంది? ఏం తోస్తాడు? ఈడ దృశ్యం తోస్తుంది. ఆ దృశ్యం స్వతంత్రమా? పరమార్థాన్ని విడిచి ఆ దృశ్యం ఉందే. నిద్రలో అది కూడా లేదు కదా.
అవసరమే లేదు. ఇప్పుడు దానికి ఎప్పుడు దృశ్యం లేదు. ఆత్మకి ఎప్పుడు దృశ్యం లేదు. ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు. ఇప్పుడు కూడా తప్పు తెలివితో నీవు దృశ్యాన్ని ఆపాదించుకుంటారే కానీ ఇప్పుడు మాత్రం దృశ్యం ఆత్మకి ఏంటి కరుచుకొని ఉంటుంది? తాడుకు పాము ఏంటి కరుచుకొని ఉంటుంది అని నువ్వు పాము అనేటప్పుడు ఏమన్నా తాడుకి ఏమైనా పాము కరుచుకొని ఉందే? తాడుగానే ఉంది. అట్లా మీరు కూడా ఇప్పుడు ప్రపంచం అన్నప్పుడు ఏమో ఆత్మ కరుచుకుందా అంటే ఏం కరుచుకోలేదు. జాగ్రత్తలో ప్రపంచం అన్నప్పుడు కరుచుకోలే, స్వప్నంలో ప్రపంచం అన్నప్పుడు కరుచుకోలే. అది ఎక్కడొచ్చింది పొరపాటు? అవిద్య, తప్పు తెలివి. దానివల్ల ఎవరికి అవిద్య తప్పు తెలివి అంటే ఎవరు అనుకుంటారో వాళ్ళకి. అది కూడా మళ్ళీ అన్ని వరుసవుతుండాలి సీక్వెన్స్ ఇది. చెప్పలేకపోయినారు కదా ఈ భ్రాంతి జ్ఞానాన్ని. చెప్తా. అందుకే శంకరాచార్యులు అధ్యాస రాసినాడు మొదట. అధ్యాస ఎట్లొచ్చింది అనే విషయాన్ని ఎవరు చెప్పలేదు. ఇట్లా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు మొదటి పాయింటే పట్టుకోలేదు. పాయింట్ ఏమో వాడతారు, రసర్ప భ్రాంతి అని వాడతారు కానీ ఎందుకు ఎట్లా అనేది ఎట్లొచ్చింది ఇంప్లిమెంటేషన్ చేసేకి రాలే ఎవరికి. ఇప్పుడు అతను చెప్పినాడు, సార్ చెప్పినాడే తీపికను లడ్డు దట్ ఈస్ అది రీజన్ అన్నమాట. ఇప్పుడు మనకు జగత్ ఎందుకు కనపడుతుంది? పరమాత్మలో ఇది పరమాత్మగా కనపడాల్సింది జగత్తుగా కనపడుతుంది. జగత్తుగా పరమాత్మ కనపడే పని లేదు. అది నీవై ఉండవు, అది మనకు కనపడే పని లేదు. ఈ తప్పు తెలివిలో ప్రపంచం కనపడుతుంది కాబట్టి అది కనపడలేదని అడుగుతాము. ఇంతే. ఈ జాగ్రత్తలో ఉండే దుడ్ని పెట్టుకొని తప్పు తెలివిని నిద్రలో ఎందుకు కనపడలేదు అని అడుగుతాడారు. ఈ ఉదాహరణాన్ని కొంచెం బాగా అట్లా. అందుకే జిజ్ఞాసులు ఈ పాయింట్ కొంచెం బాగా కనుక్కుంటే ఉండే భ్రాంతి తొలగిపోవాలి. మనకి ప్రపంచం సృష్టి అయింది అనేది పెట్టుకున్నాం, సృష్టి అయింది దాంట్లో మనం పుట్టినామనేది పెట్టుకున్నాం. శాస్త్రం ఏం చెప్తాంది? ప్రపంచము పుట్టలేదు, నేను అనేటువంటి నీ ప్రమాత్ర కూడా లేదు, ఉండేది మీరంతా పరమాత్మలే అని చెప్పేకి వచ్చింది. అది ఇంకా అప్పుడు మన స్థాయి తగ్గలేదు, ఇంకా స్థాయి మనకు పెరిగిపోయింది. ఇప్పుడు ఏదో వేదాంతం ద్వారా మన వ్యవహారం ద్వారా మనం తగ్గిపోయినాము, పుట్టి సచ్చే వాళ్ళు అయిపోయినాము, కష్టపడే వాళ్ళు అయిపోయినాం అనమాట. దాన్ని తెలిపేదానికి శాస్త్రం ఎన్ని మార్గాలు ఎత్తులాడాలా, ఎత్తెత్తులాడితే వీళ్ళకి సరిపోతుందప్ప అని చెప్పేకి ఆ విధంగా తనలాడుతుంటాడు. మరి ఇంతమంది రాసినారు పుస్తకాలు, మరి ఏది ఒకరికన్నా కానీ ఇట్లా విచారణ చేసి చెప్పేది ఏమన్నా చెప్పినారంటే చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. కాబట్టి ప్రపంచమున ఎరుక వలన ఫలము సంభవించినట్లే మరుపు వలన అర్థానర్థములు సంభవించుతుండును. ఎట్లా అంటే ఒక ఉదాహరణ చెప్పచ్చు. మనం ఎక్కడైనా పెళ్లికో లేదా బస్సులో ప్రయాణం చేసేదో ఉంటుందనుకోండి. ఉదాహరణ ఇదంతే. ఆ పెళ్లి లేకపోయేది మర్చిపోయినాం. అయితే ఆ పెళ్లిలో అంతా కూడా అటాక్ అయ్యి అగ్నికి అంత సుమారు కాలిపెట్టినారు. మనం పోకోకుండా మేలైందా లేదా మనకి? ఇప్పుడు అది ఉంది. ఇంటర్మీడియట్లో మాకు లెసనే ఉండేది అనమాట, ఫర్గెట్నెస్ అనేది. పొద్దు మనం సేకరించినటువంటి విషయాలన్నీ మన మైండ్లో అట్లా నిలిచిపోయి ఉంటాయి కదా. అందుకే ఇప్పుడు మనకి మరుపే లేకుండా పోయిందంటే వెనుకటి విషయాలన్నీ ఎప్పుడెప్పుడో కష్టపడి చూడండి, అవన్నీ జ్ఞప్తికి ఇట్లే ఉండింటే మనం ఇప్పుడు ఈ జీవితాన్ని కూడా అనిపించలేము కదా. అందుకే అది ఫర్గెట్నెస్ అనేది భగవంతుడు ఇచ్చిన వరం అంటుంది. అది అదేవిధంగా మృత్యువు కూడా అంటుంది, మరణం కూడా. ఎట్లయితే మీరు జీవనమే వద్దాం అనుకుంటారు కదా మరణం. ఎందుకంటే నీ విధంగా నానా అవస్థలు పడి నానా భ్రష్టు పడి బాధపడేటప్పుడు మరణమే లేకపోతే నేను ఎవరు కాపాడాలా? అదే నీకు ఆటోమేటిక్గా వచ్చిందనమాట. అట్లా మనం దేన్ని కూడా వృథా అనే పని లేదు ఇక్కడ. అయితే దాన్ని ఆపాదించుకొని తెలుసుకునే దాంట్లో ఎస్సగులు లేకుండా ఉండాలన్నమాట. ఈడొచ్చి కూర్చోమని కాదు ఆడ కూర్చోవచ్చు కదా. ఎదురు కూడా చూడొచ్చు కదా. ఆడ కూర్చో, కాలు ఇచ్చుకొని కూర్చో. ఆడ కూర్చో, పర్వాలేదు. ఏది కాదప్పా, అప్పుడే మన టైం నుంచి అయింది కదా, మధ్యలో ఏం కాదు. నిన్నే నిన్న రాలే కదా. కాదు అది ఇది అయిపోయినే కాదు ఇది అయిపోవాలనే కాదు, ఇది అయిపోయి అనే చెప్పి రొంత ఉంది. ఇటువరకు చెప్పి ఇంతవరకు ఇచ్చిపెట్టేంటి మనకు అట్టగట్లే. కాబట్టి ఇది కంటిన్యూ చేయమని చెప్పే. అయిపోయింది సార్, అది ఒకటి అయిపోతే భాషను చెప్పుకుందాం లేదని. సరేలే, ఇది కూడా ఇంకేం భగవద్గీత కంటే తక్కువేం కాదు. ఇది కూడా దాంట్లో ఇంకేముందంటే వ్యవహారాన్ని కొట్టేసేది ఎట్లుంటుందో అట్లుంటుంది. ఇది
ఇది ఒరిజినల్. ఇది అవునవును. ఇప్పుడు సిద్ధాంతం కింద మళ్ళీ లెక్కలు ఇస్తారు చూడు, ఉప సిద్ధాంతం అని. అది భగవద్గీత ఉప సిద్ధాంతం మనకి. మన స్థాయి అదే. మన స్థాయి అదే. అయినా ఈ స్థాయికి సులభంగా కంటపడి చేసింటే అది ఇంకా చాలా సులభం అవుతుంది అప్పుడు. ఇక ప్రాణులు మున్నగువాని అందేగాక జడ పదార్థములందు కూడా ఎరుక గలవనట సముచితమే యగును. ఎందుకు అన్నట్లయితే జడ పదార్థాలు అనేటివి కానీ, జంగమ పదార్థాలు అనేటివి కానీ, స్థావరాలు కానీ, ప్రాణం ఉండేటివి ప్రాణం లేనివి అనేది అన్ని పరమాత్మ ఎందు తోచేటివి. పరమాత్మ నుండి స్వతంత్రంగా లేదు కాబట్టి పరమాత్మ ఎటువంటి వాడు? జ్ఞానస్వరూపుడు. కాబట్టి జ్ఞానం లేదు అనేది అనుకోలేదు మీరు ఆడ. వ్యవహార దృష్టితో మన జ్ఞానం లేదని మనం అంటాడమే కానీ దాని స్వరూపం ఏమిటంటే అది కూడా జ్ఞానమే. అది వ్యవహారం చేసే పనికి రావు. నీవు చెప్తాండేదేమి వ్యవహారాన్ని కాదు మనం మాట్లాడుతాండేది. ఇప్పుడు పరమార్థాన్ని మాట్లాడుతాడాము. పరమార్థం ఉనికిని విడిచిపెట్టి జడ పదార్థం ఉండాలి కదా. ఈడ జ్ఞానాన్ని విడిచి నీకు ఈడ స్థావరాలు జంగమాలు అని ఏడున్నాయి, ప్రాణులు ఉండేవి ప్రాణులు లేనివి రెండు కూడా దాని ద్వారానే కదా వచ్చిండేది, దాని వ్యాప్తంలోనే కదా వచ్చిండేది. సైంటిస్ట్ కూడా ఇప్పుడు వస్తారు, వాళ్ళు కూడా వస్తుంది అంతా. పరమాణువులో కూడా ఉందట ఆ సంకల్ప శక్తి. అవే అన్ని శక్తి ఉంది అనే పదం ఉందంటే దాని అంశం ఉంటుంది. సైంటిస్ట్ ప్రూవ్ చేసి వాళ్ళు ప్రూవ్ చేసేది మనం ఇప్పుడు చెప్తాం కదా ఇంతకు ముందు. యాదనగా నువ్వు తీగ ఉందంటే శక్తిని తక్కువ ఉంటే తిరల్లా అంతే. ఫండమెంటల్స్ ఇవి. అయితే అవి పరమార్థంగా సత్యం కాదనేది గుర్తించాలి ఇప్పుడు. అంతే మనం ఎప్పుడు ఉంటాయని కూడా దాన్ని వాటి స్వతంత్రంగా అనకూడదు. అదే లడ్డు తీపి కరెక్టే, తిన్నప్పుడు తీపి ఉంటుంది. అయితే ఆ లడ్డు అనే దానికి స్వతంత్రమైన తీపి వచ్చిందే లేదా చక్కెర ద్వారా వచ్చిందే? అట్లా మన వ్యవహారానికంతా కూడా పరమాత్మ జ్ఞానం ద్వారానే ఇదంతా ఉంది. అంతేగాని పరమాత్మ జ్ఞానం లేకపోతే దీని అస్తిత్వమే లేదు అనేది అందుకే తెలుసుకుండేది. కాబట్టి జ్ఞానమే సత్యం కానీ వ్యవహారం సత్యం కాదు అని చూపించేకే వచ్చిండేది ఇప్పుడు వేదాంతం వచ్చిండేది. ఇక అవస్థలకు వ్యావహారిక సత్తా ఉన్నట్లే వానికి వ్యావహారిక చేతనం కూడా గలని భావింపదగను. వ్యావహారిక సత్తా అంటే ఎప్పుడెప్పుడు ఉంటాయి జాగ్రత్త అనేది. మెలకు వచ్చినప్పుడు మెలకు ఉంటుంది, స్వప్నం వచ్చినప్పుడు స్వప్నం ఉంటుంది, నిద్ర వచ్చినప్పుడు నిద్ర ఉంటుంది. అట్లా వ్యావహారిక సత్తా ఇవి ఎప్పుడు ఉంటాయంటే మెలకు ఎప్పుడు ఉంటుందే, లేదా స్వప్నం ఎప్పుడు ఉంటుందే, లేదా నిద్ర ఎప్పుడు ఉంటుందే? లేదు కదా. అట్లనే వ్యావహారిక చేతనం కూడా కానీ భావింపదగను. అవి ఎప్పుడైతే వ్యవహారంలోకి వచ్చినాయో దాంతోపాటు దానికి కూడా చేతనము సహజంగా ఉండే ఉంటుంది. కానీ జాగ్రత్త నందలి ఎట్టి ఎరుకయు స్వప్నంలో ప్రవేశింపజాలదు. ఇది జ్ఞప్తి పెట్టుకోవాలి. కారణం ఏమి అంటే స్వతంత్రం ఉంటే ఎక్కడైనా పోయి ఉండొచ్చు. ఇప్పుడు మన స్వరూప జ్ఞానానికి స్వప్నాన్ని గురించి జరిగినది చెప్తుంది, జాగ్రత్త గురించి చెప్పేది చెప్తుంది, నిద్ర గురించి చెప్పినది 3 దానిలో చెప్తుంది. అయితే జాగ్రత్తలోని జ్ఞానము స్వప్నంలోకి పోలేదు, నిద్రలోకి పోలేదు. ఏడుకొస్తారు నీకు తిక్కు కాకపోతే ఏడుకొస్తారు, ఏడుండని వస్తారు. కాదు నువ్వు పరుపులో నిద్రపోయి పండుకుంటే వాళ్ళు ఏడుకొస్తారు. నేనే రానులే, నేనే వస్తానులే. కరెక్ట్ అను. అవును వచ్చినారు అన్న. ఇప్పుడు రావాలంటే చూడు, నువ్వు నిద్రపోయినా మీ ఇంట్లో పరుపుల మీద పండుకొని నేను ఎట్ట వచ్చే దాంట్లో నీ స్వప్నంలోకి, అదే స్వప్నంలోకి ఎట్ట వచ్చినాను అని వచ్చినారు పోయినా అది కరెక్టేలే. ఎట్లొచ్చిపోయినాము అని దానికి ఉండాలి కదా, అనుభవం ఉండాలి కదా. నువ్వు వచ్చినారు పోయినారు అన్నప్పటికీ ఉండాలి, అనుభవం అనేది ఉండాలి కదా. పోనీ జాగ్రత్త నిజం అంటావా? అదేం కాదని ఇటు సరగా తిప్పుతాడు. అది ఇది కూడా కాదని చెప్పాకే మేము ఇప్పుడు వచ్చిండేది. మీరు స్వప్నము నిజం కాదనేది అందరికీ తెలుసు, మీరేం చెప్పాల్సిన పని లేదు, దేశంలో అందరికీ తెలుసు. ఈ స్వప్నం కూడా ఇది జాగ్రత్త కూడా లేదని చెప్పి వేదాంతలు వచ్చిండేది. అది దీంట్లో విశిష్టత. ఆ విధంగా తెలుసుకోవాలన్నమాట. జాగ్రత్త నందలి ఎట్టి ఎరుకయు మీ ఇంద్రియాలది కానీ మనస్సుది కానీ బుద్ధిది కానీ నేననేది కానీ అడిగిపోయకుందే ఎవరికైనా కానీ ప్రవేశం ఉందే అని లేదు. స్వప్నమందలి ఎరుకయు జాగ్రత్తను విషయీకరింపజాలదు. అది ఇటుకొచ్చేయలేదు, ఇది అడిగిపోయలేదు. ఎందుకు? అవి స్వతంత్రమైన అవస్థలు. అవి
కాబట్టి ఆ స్వతంత్రంగా ఉండేటివి దానికి పరిమితమే కానీ ఇంకో దాంట్లోకి లేదు. అయితే మన పరమాత్మ అట్లా కాదు, స్వతంత్రం ఇది. వాళ్ళ దాంట్లోకి ఎంటర్ అవుతుంది, వీళ్ళ దాంట్లోకి ఎంటర్ అవుతుంది, వీళ్ళ దాన్ని అందరినీ చెప్పేకుంది అనమాట. ఇది వాడి స్వతంత్రం లేదు కాబట్టి అవి ఎంటర్ అయ్యట్లేదు. స్వతంత్రమైన అస్తిత్వం ఉంటే యాదానికైనా పోవచ్చు మనం. స్వతంత్రం లేనివాడు ఇప్పుడు కుండ కావాలప్ప అంటే మన్ను ఉంటేనే కుండ అవుతుందప్ప. నేనే కుండగా తయారు కావాలంటే అది ఎట్లా అవుతుంది దానికి? ఒకవేళ మన్నకి కుండ లేకపోయినా నేను ఉండాలంటే ఉండగలుగుతుంది అది. అది అట్లా స్వతంత్రం అంటే అది ఉండాలన్నమాట. ఆ పాయింట్ ఉంటుంది. అందువల్లనే మన స్వరూపం సత్యము, మన ఆత్మ సత్యము, మన జ్ఞాన స్వరూపం సత్యం. కానీ మనం అనుకున్నట్టు దేహాదులు కానీ ఆ దేహాదుల్లో ఉండేటువంటి మనస్సు బుద్ధి ఇంద్రియాల యొక్క వ్యవహారం కానీ సత్యం కాదు. దాని చేత వ్యాపింపబడి ఉండేది దాని యొక్క తోపిక, అంతే. ఆ విధంగా అయినను ఈ తెలివి వ్యవహారమునకు ఉపయుక్తమగడచే ఇది వ్యావహారిక చేతనమనబడును. అంతే. మీ వ్యవహారానికి ఈ తెలివి పనికొస్తుంది. మీ ఇంద్రియాలు కానీ మనసులు కానీ బుద్ధి కానీ పనికొస్తుంది. పరమార్థానికి ఎట్లా పనికొస్తుంది? మనం ఏమనుకున్నాము? అందుకే కదా మేము చెప్పేది మా బుద్ధి ఇవన్నీ ఇటు పని చేస్తాడే కాబట్టి ఇదే సత్యం అని వీళ్ళు అంటాడు. అది ఆ పరమాత్మ అనేది మాకేడు పనికి వస్తుంది? వేదాంతం మాకేమైనా పనికి వస్తుందే? అప్పులు తీరుస్తుందే? ఆరోగ్యాన్ని సరిచేస్తుందే? ఏముంది చెప్పండి దాని కథ. అయితే దాని కథ లేనిది మీ వ్యవహారం లేదు, మీ వ్యవహారం యొక్క జ్ఞానము లేదు. మూలాన్ని ఇచ్చిపెట్టినాము, మధ్యలో ఉండేదాన్ని పట్టుకొని తనలాడుతున్నాం అనమాట. అది మనం చేస్తుండే పని ఇప్పుడు. కాబట్టి ముఖ్యమైన జాగ్రత్తే మన వ్యవహారమునకు ఆశ్రమైన వ్యవస్థ. వ్యవహారానికి మాత్రం జాగ్రత్తే. కాన దాని యందు మనకు కలు జ్ఞానములు వ్యావహారికములైన జ్ఞానములే. ఆ వ్యవహారం ఉండని చెప్పు ఎస్, ఆ వ్యవహారం పోతానే అవి ఏడైనా ఉన్నాయంటే ఉండాయంట అంటాం. చూడు మనం ఆ ఉండాయి అనేది ఇచ్చిపెట్టాలి. మనం కూడా జ్ఞప్తికొచ్చేప్పుడు లేదు మీకు కూడా జ్ఞప్తికొచ్చేకి లేదు. అందుకే జ్ఞప్తికి రావాలప్ప అంటే నువ్వు సాక్షి అంటేనే జ్ఞప్తికొచ్చేది. స్వప్న వ్యవహారం నీకు చెప్పాలప్ప అంటే నీకెట్లా జ్ఞప్తికొస్తుంది? మెలకు జ్ఞానాలు మెలకులా అవన్నీ మెలకు అది అట్లా. ఇట్లే ఈ విధంగానే సుక్తిరహిత జ్ఞానము. సుక్తిరహిత జ్ఞానం అంటే ఆ తగరపు చిప్ప వెండి వలె కనపడుతుంది. రజసర్ప జ్ఞానము తాడు పాము వలె కనపడుతుంది. ద్వితీయ చంద్ర జ్ఞానము ఒక సూర్యుడు చంద్రుడు ఉంటే ఇద్దరు కనపడతాడు. మున్నగనవి ఆయా కాలమున నిజమైన ఎరుకోలే తోచుటచే అప్పటికి మాత్రమే. ఎప్పుడు అట్లే ఉంటుందంటే లేదు. పోయి కనుక్కున్నాక తివాయి తగరమని అబ్రకు చిప్ప అంటే ఇంకా ఏడు దాని కథ పోతుంది. అయితే ఆ తోచిన సమయానికి సత్యం ఉంటుంది చూడ. అట్లా నిజమైన ఎరుకోలేతో ప్రాతిభాషిక చేతనం అని చెప్పవచ్చును. ఎందుకు? ఆడ జ్ఞానమైంది కదా నీకు. అట్లా అది అంటే తాత్కాలిక జ్ఞానం. అది వ్యవహారం ఉండని చెప్పి ఉండేది వ్యవహార జ్ఞానము. పరమార్థ జ్ఞానం అంటే ఎప్పుడు ఉండేది పరమార్థ జ్ఞానమే. అయితే ఆ పరమార్థ జ్ఞానాన్ని విడిచిపెట్టి వ్యవహార జ్ఞానం కానీ ప్రాతిభాషిక జ్ఞానం ఉండేకి లేదు. ఈ రెండు ఇది వ్యవహారము ప్రాతిభాషికం లేకుండా తాను మాత్రం ఉంటుంది. అదే అది ఫండమెంటల్. అదే వీళ్ళు అంటారు అవును అది ఎట్లుంటుంది, నిద్రలో ఆ జ్ఞానం లేదు కదా మాకే. అది ఆ పాయింట్ పట్టేవాళ్ళు కావాలి. వీళ్ళకి ఇంతే చాలు. ఇప్పుడు ఈ మామసులకి వాళ్ళు అంటారు ఏమంటారు చూడు మాకు జ్ఞానం ఉంది కదా వ్యవహారంలో, అట్లా నిద్రలో కూడా ఇదేంది లేదు అనే జ్ఞానం ఉండాలి కదా. దాంట్లో ఈ ద్వైత భ్రాంతి అంతా ఉండేదే లేదు దాంట్లో. ఈ ద్వైత భ్రాంతి అంతా తప్పు తెలివిలో వచ్చిండేది ఇది. కాబట్టి ద్వైత భ్రాంతిని తొలగించేదే వేదాంతం. కానీ పరమార్థాన్ని తయారు చేసే క్వశ్చన్ కాదు ఇక్కడ. పరమార్థం రెడీగా ఉంది, రెడీమేడ్ సరుకు అదే. ఈ ద్వైత భ్రాంతి తొలగిపోయిందంటేనే కనపడుతుంది. ఎట్లయితేనే దీపం చేస్తానే పాము అనేది తోడు కనపడుతుందో అయిపోయి కదా. పాము అనే భ్రాంతి ఎట్లా తొలగిపోతుందో అట్లా ఈ ద్వైత భ్రాంతి మన తప్పు తెలివిని ఈ అధ్యాసనం ఎప్పుడైతే శాస్త్ర గురు ఉపదేశముల ద్వారా మీరు గుర్తుపడితే అప్పుడు మన స్వరూపంలో మనం నిలుస్తాం. దాని మళ్ళా నా స్వరంలో నేను నిలబడినాననేది కానీ నా స్వరూపం నాకు తెలియబడిందనే పదాలు కానీ అవి రాకూడదు. ఇంకా ఎందుకు? అవి నిర్వికల్పము, నిర్విశేషము, నిష్క్రియ స్వరూపాలు.
స్వరూపమే సాక్షి. అందుకే పదాలు ఏమి నెత్తి పెట్టుకోద్దండి మీరు, ఎక్కువ అనుభవం దగ్గరికి పోయి చూసుకోండి అంతే. ఎందుకంటే నువ్వు ఒకవేళ ఇంకో మాట్లాడుకో, నేను కూడా ఎరువులు చెప్పాలి సార్ అంటే అప్పుడు ఈ పదాలన్నీ జ్ఞప్తి పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు నీ అందుకు నువ్వు వడ్డించిన తినేదానికి ఈ బియ్యం ఏడు పండించిండ్రి, దీని రేట్ ఎంత, ఎవరు కొనుక్కొచ్చిండ్రి, ఎవరు చేసిండ్రి అనే పనే ఉంది నీకు. ఇస్రాకులు వడ్డించినారు తినేసాలా, అవునా కదా? నువ్వు ఎవరికి పువ్వు పెట్టేటట్లుంటే అప్పుడు ఏమబ్బాయి బియ్యం ఏడుకొచ్చింటే వాడిని అడుగు అన్నీ ఇట్లా. అందుకోసమే వేదాంతం అంటే తెలియజెప్పాలంటే చాలా సరుకు ఉంటుంది, అంత క్రోడీకరించుకోవాలా, ఇవన్నీ చేసి చెప్పాలా. వినేవాళ్ళకి అంత ప్రయాసం లేదు దీనికి. వాళ్ళేమి అనుభవం చూసుకుంటూ పోతే సార్ డైరెక్ట్ అంతే. ప్రయోజనం అయిందా లేదా, భోజనం చేసినాక నిండిందా లేదా, నిండింది అంతే. పెట్టేవాడేమో వాడికైతే వేరే ఇంకా వాడిని లేకపోతే వాళ్ళే. అందుకే వీడంతా దొమ్మలు పగలు కొట్టుకోవాల్సిందే, దాంట్లో ఏమనుమానం లేదు. ప్రాతిభాషిక సత్తా ఎప్పుడైతే మనము అది తెలుసుకుంటామో, పాము కాదని తాడని తెలుసుకుంటాము, అది వ్యవహారిక సత్తానే కదా. కాదు సత్తా ఎట్లవుతుంది? ప్రాతిభాషిక సత్తా. అప్పుడు ప్రాతిభాషిక సత్తాతో మనం తాడును పాము అంతే, దానికి ఆ పేరు అంతే, అటుకి అయిపోయింది దానికి అంతే. అంతే ఎందుకు మీ వ్యవహారం అట్లా కాదు, నీవు ఎప్పుడు మేలుకున్నా కూడా నీ వ్యవహారం ఉంటుంది, ప్రతిదినం ఉంటుంది. అయితే ఈ సత్తాతోనే ఉన్నా నేను. ప్రాతిభాషిక మళ్ళీ ఇప్పుడు నీకు అది తోసింది కదా పాము తాడని, తాడు పాము అని తోసింది కదా, నీవు ఉన్నంచేపు అట్లే ఉంటుందా, తెలుసుకుంటానే పోతుంది కదా. మరి ప్రాతిభాషిక సత్తా పోయినా కూడా వ్యవహారిక సత్తా వస్తుంది కదా, అక్కడ వ్యవహారం ఉండే ఉంటుంది. పేర్లు పెట్టిండే దీనికి అంతే. సత్తాను కాదు దీనికి ఎందుకు ఇట్లా పేర్లు పెట్టినారు అంటే తాత్కాలికంగా ఉండేదాన్ని ప్రాతిభాషిక సత్తా అనే జ్ఞానం ఒక పేరు అంతే, అంతవరకే దానికి విలువ. వ్యవహారిక సత్తా అంటే వ్యవహారం ఉన్నంత సేపు ఉంటుంది. ఇది మీకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడల్లా రెడీ, మీ ఇండ్లు భార్య పిల్లలంతా రెడీ. అయితే పారమార్థిక సత్తాలో ఇవన్నీ ఏటి ఉండలేదు. అది మీకు ముఖ్యంగా అట్లా గుర్తుపెట్టుకోవాలా. వ్యవహారిక సత్తాలోనే అదే కదా, పారమార్థిక సత్తాలోనే వ్యవహారిక సత్తాను వస్తుంది, ప్రాతిభాషిక సత్తాను వస్తుంది. అయితే ఆధారమేమో అదే, అట్లా అదే మెయిన్గా అనుకోవాల్సిండేది. దానికే వీళ్ళు ప్రశ్నలు వేసేది కూడా, ఈడు కూడా ఉంటాయి కదా అంటే దానికే చెప్పుకుంటూ వస్తానమాట. అది ఈ రీతి సకల జ్ఞానమునకు సంబద్ధమయుండును. అది పారమార్థిక చైతన్యం. యాది ఉండాలన్నా కూడా ఇది ఉండే తీరాల. అంతయు ఎరుకయే, ఎరుక కంటే వేరైన మరుపు కూడా లేదన్నటే పరమార్థం. మీరు అంటారు కదా మరుపు అనేది కూడా జ్ఞానమే. తెలిసిందనేది ఎట్లా జ్ఞానమో, తెలియలేదనేది కూడా జ్ఞానమే. జ్ఞాపకం ఉందనేది ఎట్లో, మర్చిపోయిన అనేది జ్ఞానమే. అయితే జనానికి అవి రావు, జ్ఞానంతో వచ్చినా తెలియదు. మరుపు అంటే అది మర్చిపోయినది కదా అని పెట్టుకోం. కరెక్టే, వ్యవహారంలో మర్చిపోయిండేదే. అయితే ఆ జ్ఞానం ద్వారానే కదా మరుపు అనేది వచ్చిండేది, నీకు తెలిసిండేది. జ్ఞానంతోనే నీకు తెలిసిండేది అన్నమాట. కాబట్టి జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది. అందువలన ఉండేది ఎప్పుడు జ్ఞానమే. మీ మరుపు అనేది ఏంటి, మరుపు ఉన్నప్పుడు జ్ఞానం లేదు, నిద్రపోయినప్పుడు జ్ఞానం లేదంటారు చూడండి, అట్లా అనకూడదు. ఇంకా అవస్థ ఎందలి ఎరుక స్వతంత్రం కాదు, అది వట్టి ఎరుకే. అది కూడా అట్లా ఇట్లా ఒక్కొక్క దాన్ని ఎక్కడెక్కడ తప్పు ఉండేది మొదటి చూసుకోవాలా, తర్వాత మళ్ళీ ఆడికి ఇంకేముందప్ప అంటే ఇప్పుడు మళ్ళీ దానికి నెక్స్ట్ చెప్తాడు. కానీ అవస్థ ఎందు వేరువేరుగా తోచు తెలివి స్వతంత్రమైనదని మనం ఎన్నటికీ భావింపకూడదు. అంటే వ్యవహారస్తులకు దెబ్బతీస్తారు. కన్ను చూసేది సత్యం కాదు, చెవి వినేది సత్యం కాదు అంటే ఎట్లప్ప అని అంటారు వీళ్ళు ఇప్పుడు వెంటనే. అంటే కంటికి చూసే శక్తి స్వతంత్రంగా ఉంది, చెవికి చూసే వినే శక్తి స్వతంత్రంగా ఉంది, నాలుగు స్వతంత్రంగా ఉంది అని పెట్టుకున్నాం మనం. అయితే పరమార్థ దృష్టితో చూస్తే దానికంతా ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ స్వరూప జ్ఞానం నుంచే దానికి ఆ శక్తి వచ్చింది. కానీ స్వరూప జ్ఞానం లేకపోతే మరి ఉంటాయి కదా, చనిపోయినప్పుడు వాని కండ్లు ఉన్నాయి, వాని నేలకి ఉంది, వాని చెవులు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడండి, వినపడుతుందేమో మనకి. ప్రాణం పోయిందంటారు. ఏం ప్రాణం పోయిందంటే ఏం ప్రాణం ఇచ్చింది ఇవన్నీ? ప్రాణం ఉందని ఎట్లా వేసుకుంటారు? మరి అన్నిటికీ అదే ఆధారం, ఏ దానికి కూడా ఆధారం అదే ఉండేదని రావాలి ఇక్కడ. స్వతంత్రమైన ఉనికి లేని అవస్థకు స్వతంత్రమైన ఎరుక ఎక్కడిది? అయిపోయి మొత్తం అంతా ఊడ్చిపారేసారు ఇట్లా ఊటేటికే. నీవు అవస్థలో ఎంత ఇంతసేపు చెప్తావు కదా, ఇవన్నీ చెప్పేటివన్నీ కూడా అవస్థకే స్వతంత్రం లేదు.
వస్తుంది పోతుంది. ఇంకా ఆ అవస్థలో ఉండే జ్ఞానానికి సత్యత్వం ఎట్లా తీసుకొస్తారు మీరు? సాధ్యమైంది? దీనిని స్పష్టపరచడం గట్రా ఒక దృష్టాంతం ఇవ్వబడను. చూడండి, ఇప్పుడు దృష్టాంతం ఇస్తాడు, దీన్ని కూడా వినండి సులభంగా. అందుకే దృష్టాంతం కూడా ఎట్లా ఉండాలంటే మనకు ఖచ్చితంగా దాంట్లో అనుగుణం నిలబడేటట్లు ఉంటుంది. ఇది కూడా ఒక దీపంపై కొన్ని రంధ్రములు గల ఘటమును బొర్లించినాడు అనుకోండు, అప్పుడు లోపల ప్రకాశ కిరణములు ఘటరంధ్రముల ద్వారా బయట వ్యాపించును. అంత మాత్రాన మనం వాడిని వేరు దీపములని భావింపము కదా. ఒక్కో రంధ్రం నుంచి వస్తే ఈదొక దీపం ఉండదు, ఆడో దీపం ఉందని ఆయన బొక్కల ద్వారా వచ్చినదని అనుకోం కదా. ఇట్లే జాగ్రత్త దృష్టిగా చూసినప్పుడు, ఇప్పుడు ఉదాహరణ చూడు బాగా, మన శరీరమును ఘటమునందు, నీ శరీరం అనేది ఒక కుండ వేసుకో, సాక్షి చైతన్యం అను దీపం ప్రకాశించున్నది, నీ స్వరూపం ఉంది. ఆ దీపం అనేది అది మనస్సు ద్వారాను ఇంద్రియముల ద్వారాను ప్రసరించి వాణిని కూడా భాషింపజేయగాక, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది కన్ను అని వాటిని చెప్పుతూ మళ్ళీ ఏం చేస్తుంది, వాని విషయములను ప్రకాశింపజేస్తున్నది. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అని చెప్పుతూ దానికి ఆధారమైనటువంటి ఇంద్రియాలను కూడా ప్రకాశపరుస్తూ తాను ఇన్ని చెప్పేటప్పుడు ఏమన్నా మారిందే? దీపం ఎట్లయినా రంధ్రాల నుంచి వచ్చినప్పుడు అది ఏమన్నా మారిందే? ఇన్ని రకాలుగా నేను బయటకు వస్తాను అనేది ఏం లేదు కదా, తానుగానే ఉన్నట్లే. అట్లా ఈ ఘటం అనే శరీరంలో ఆ ఆత్మ ప్రకాశ చైతన్యం అనేది ఉంది కాబట్టి ఈ ఇంద్రియాల ద్వారా బహిర్గతమవుతా ఉంది. అప్పుడు మనకు నేను దీనిని తెలుసుకొంటున్నానని జ్ఞానమగును. ఇప్పుడు అయింది అంతే కదా, అయింది అది మీకు. కంటితో నేను రూపాన్ని చూస్తాడాను, మనసుతో సంకల్పం చేస్తాడాను, బుద్ధితో నిశ్చయం చేస్తాడాను, కాళ్ళతో నడుస్తాడాను, ఇవన్నీ అవుతాడే కదా నీకు. ఆ ఘటన యొక్క బొక్కలకు మాత్రమే మనం గౌరవిస్తున్నాం అన్నమాట. ఆ బొక్కల నుంచి తెలుసుకుంటున్నాం అంటున్నారు. ఇప్పుడు అవే కదా మన నవరంధ్రాలు, మనకు అన్ని ఇవన్నీ పేర్లు పెట్టిండేది. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతఃకరణ చతుష్టయం, ఇవే కదా మన వ్యవహారానికి పనికి వచ్చేది. వాటిని తెలుసుకుంటున్నాము అనుకుంటున్నాము. అంత మాత్రాన ఒక్కొక్క ఇంద్రియం జ్ఞానం ఒక్కొక్క ప్రత్యేకమైన జ్ఞానం అని భావింపదగునా? ఈ జ్ఞానం దానివల్ల కలుగు వస్తువుల తోపికయు సాక్షి చైతన్య ప్రకాశము తప్ప మరేది కాదనంటే యుక్తియుక్తము. ఈ దక్షిణామూర్తి స్తోత్రాల్లో చెప్పినారంటే చెప్పినారు కదా, వాళ్ళు చెప్తారు. అయితే ఇంత విపులంగా చెప్పడం, ఇంత విధానం చెప్పింటే మనం ఎప్పుడో దాంట్లో అయితే వాళ్ళ దేహాన్ని విడిచిపెట్టదు. ఉదాహరణలేం బాగానే చెప్తారు, ఉదాహరణలు చెప్పినంత మాత్రం అనుభవంలోకి రావాలి కదా. అది అందరూ చెప్తారు. నానా సిద్ర కంటపాటు ప్రతి ఊరు జిజ్ఞాసులు కూడా చెప్తారు ఆ పదమేమో. ఈ రహస్యం ఎరుగకయే జనులు ఒక్కొక్క కారణమునకు ఒక్కొక్క ప్రకాశమును కల్పించుకొని ఉన్నారు. కన్నే రూపం చూస్తుంది, చెవే శబ్దాన్ని వింటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క జ్ఞానం ఉంది అని ప్రత్యేకంగా ఏర్పరిచినారు. వాటికి స్వతంత్రమైన అస్తిత్వం ఉంది అని. ఆ వెలుతులన్నిటికీ ఆశ్రయమై సూర్యుని వలె నుండి ప్రకాశాత్మకమైన జీవాత్మ ఒకటి కలదని భావించినారు. సూర్యుడు ఎట్లయితే అందరికీ వెలుతురిస్తాడో ఈ జీవుడు అనేవాడు వీళ్ళందరికీ ఇస్తాడని జీవుని పెట్టుకున్నారు. వీళ్ళు ఆత్మని విడిచిపెట్టారు, జీవుని పట్టుకుంటారు. ఈ జీవుడు స్వతంత్రమే. వీడు చెప్పినట్లు చేస్తే కదా. అవును, వీడు చెప్పినట్టు చేస్తాడు. సరేలే, వీడేది నిద్రలో లేడాడు, వాడు నిద్రలో లేడు కదా, వానికి అదేమీ. జీవాత్మని మీరు అనుకుంటాడారు, జీవాత్మని మీరు అనుకుంటాడారు. జీవాత్మ కాదు, పరమాత్మ అనాలి. మేము మాడంటూ పరమాత్మ అనాలి దాన్ని. మీరు జీవాత్మగా కల్పించుకుంటారు. అర్థమైనా? వ్యవహారస్తులందరూ ఆ దేహంలో ఉండేవారు జీవుడు అనుకుంటారు. శాస్త్రం ఏం చెప్తుంది? పరమాత్మయే అందరి హృదయాల్లో ఉన్నాడని కూడా భగవద్గీతలో కూడా చెప్తుంది కదా. మరి మీరు జీవాత్మకే నిర్ణయం చేసుకుంటారు వాడిని, జీవునికే. వాడే జీవాత్మనే కల్పితుడే. జీవాత్మే కల్పితుడు. నిజంగా ఆత్మని గుర్తించుకుంటే జీవాత్మ అంటాడారు ఇప్పుడు. అంతే, కల్పితుడే. కల్పిత పురుషుడే జీవాత్మ అనేది, జీవుడు అనేది. అందుకే చెప్తే కదా, జీవో బ్రహ్మైవ నా పరహ నిండేది అందుకే. అక్కడ పరమాత్మయే కానీ మీరు అనుకునే జీవుడు కాదనేదే చెప్పేది శాస్త్రం కూడా చెప్పేది. అయితే మనం జీవుని కల్పించుకుంటాం మనము. ఇంకా సాక్షి యొక్క జ్ఞానము ధర్మము కాదు. ఈ ధర్మము గిర్మం అనేది కూడా ఒకటి మొదటి తెలుసుకోవాలి. ఇప్పుడు ధనవంతుడు అంటే వాని ధర్మం ఏమని అర్థమైనా?
ధనవంతుడు అని మనకి ఎందుకు పేరు వచ్చింది? ధనం గలవాడు అని. అదేవిధంగా ఏంటంటాం, షావుకారుని ఏమంటారు వ్యవహారంలో? భూస్వామి అంటాము. భూమి ధర్మం నుంచి వాడికి భూస్వామి అయినాడు అంతే. లేకపోతే భూమి లేకపోతే వాడు యాస్వామి కాదు, ధనం లేకపోతే వాడు ధనవంతుడు కాదు. అది ధర్మం అవుతుంది. ఇప్పుడు వీళ్ళేమి సాక్షి యొక్క జ్ఞానం అట్లా ధర్మము కాదు. సాక్షి స్వరూపానికి ఇది ధర్మం అని అంటారు కొంతమంది, అట్లా కాదు, అది స్వతంత్రం. అది సూర్యునికి ప్రకాశం ఎట్లయితే వేడి ప్రకాశం స్వభావము అంతే, ఆయనకి ధర్మం అనకూడదు. సూర్యుని యొక్క ధర్మం వేడిచ్చేది వెలుతురిచ్చేది అని అనకూడదు, స్వభావం అది. అందుకే ఆ పదాలేం వాడు తెలుసుకుంటారు కానీ ధర్మాలకు అంటగట్టినారు వీళ్ళు, ధర్మానికి అంటగట్టకూడదు. వైశేషికులేగాక ఇటీవలి కొందరు వేదాంతులు కూడా జ్ఞానము జీవాత్మ యొక్క గుణమని భావించరని ఇంతకుముందు తెలిపి ఉంటేమి. ఇంతకుముందు చెప్పినాం కదా, ఇక్కడ జాగ్రత్త వ్యవహారమున మనకు ఆ విధంగా తోచడం వలన మనం అట్లా భావించేదాము. ఎందుకంటే జాగ్రత్త అట్లా కనపడుతుంది. చెప్తే కదా, ఇంతకుముందే చెప్పినాం కదా, మీ ఇంట్లో నీళ్ళు ఏటి నుంచి వస్తాయా అంటే కొలాయి నుంచి వచ్చినాయంటారు మీరు. అని నిజంగా కొలాయిలు నీళ్ళు ఇస్తాయా? అవి ఎక్కడి నుంచి వచ్చిండదని నీళ్ళు ఇస్తాయి మీకు. అట్లా వ్యవహారంలో మాట్లాడతాము. అట్లా ఈడు కూడా ఈ భావన చే వ్యవహారమునకు సౌకర్యం ఉండటం వలన, వ్యవహారానికి సౌకర్యం ఉండటం వలన వ్యావహారిక సత్తాత్మైన జ్ఞానము మన ధర్మం అని భావించడం బాధకం కాజాలదు. దాన్ని తీసేద్దండి, వ్యవహారంలో దాన్ని తీసేద్దండి. ఎందుకంటే వ్యవహారం జరగాలంటే అది ఉండే తీరాల. మీ ఇంట నీళ్ళు ఏడంటే వాటిలో వచ్చి నీళ్ళు అనద్దండి. ఏటి నుంచి వచ్చినాయంటే కొలాయిలోనే వచ్చినాయి, కరెక్టే. అది ఇచ్చిపెట్టి అక్కడ వాడి నుంచి వస్తాయి అని అంటే ఎప్పుడు వానే వస్తూ ఉంటుందో మీ ఇంట్లో అప్పుడే ఉంటాయని అడుగుతారు. అట్లా కాదు, అందుకే అట్లా కాదు. కానీ దీనినే పారమార్థికమైన కానీ భావించడం అపాయకరం. వ్యవహారంలోని జ్ఞానమే ఎప్పుడు సత్యం అంటాడు చూడండి, అదే అపాయం. అది వ్యవహారం ఉన్నప్పుడు ఉంటుంది అంతేగాని ఎప్పుడు ఉండేది కాదు అనేది మన అవసర దృష్ట్యా కూడా తెలిసినాము. జాగ్రత్తలో ఉండే జ్ఞానం స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉండే జ్ఞానం లేదు. ఈ రెండు జ్ఞానాలు నిద్రలో కూడా లేవు అనేది కూడా మనకే తెలిసిపోయింది. అది అయితే ఇది ఎప్పుడు ఉంటుందంటాం చూడండి, అది జాగ్రత్త జ్ఞానమే సత్యము అంతే. మిగతా స్వప్న జ్ఞానము దీని పనికి రావని వాదిస్తారు చూడండి వీళ్ళు, అది తప్పు. దాని ఎరుగదలిచిన వారు దీన్ని తెలుసుకోలేము. మొదట రూఢి యందు ఎరుక అయిన శబ్దమును ఏ అర్థమున ప్రయోగించున్నామంటే తెలుసుకొని ఉండవలేను. జ్ఞానం అనే పదం వ్యవహారంలోనే వాడతాను. వానికి జ్ఞానం ఉందా, జ్ఞానం లేదంటే వానికి జ్ఞానం ఉంది అంటారు, వీనికి జ్ఞానం లేదు అంటారు. అది వ్యవహారానికి సంబంధించి. కానీ వానికి జ్ఞానం ఉంది, ఈయనకి పరమార్థ జ్ఞానం ఇద్దరికీ ఉంది. వృత్తి జ్ఞానాలు వీనికి ఎక్కువ ఉన్నాయి, వీనికి తక్కువ ఉన్నాయి. అది వేరే. అయితే మనం అట్లాను కదా, మరి ఏమంటాం? వాడికి జ్ఞానం లేదంటే ఏమో జ్ఞానస్వరూపుడు అవుతాడు. ఇప్పుడు వాడు జ్ఞానం లేదన్నాం కదా, మరి లేదా వానికి జ్ఞానము? కాదు, తీపిను లడ్డుకు సక్రమైనటువంటి దృష్టాంతం ఇచ్చాడు సార్, సరైనటువంటి. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రత్యేగాత్మని కానీ అంతరాత్మని కానీ మేము వాడుతున్నాం చూడండి. అది అందుకే తెలివి అన్నప్పుడు కానీ జ్ఞానం అన్నప్పుడు కానీ యా పదాలతో వాడుతున్నాము. అది వట్టి తెలివి అంటే వాటికి వస్తుంది. తెలివి అంటే బుద్ధి మనకు సంబంధించినప్పుడు వస్తుంది. ఇది జ్ఞప్తి పెట్టుకుంటారు. సంబంధం కాబట్టి తెలివి. వాడికి తెలివి ఉందంటే ఏమప్ప అంటే వాడు బుద్ధిమంతుడు అప్ప అంటే కూడా ఇదే పదాలే కదా అన్నీ వచ్చేది. దానికి సంబంధించిన జ్ఞానమే మనం మాట్లాడుతాండి. అది వాడికి ఏం జ్ఞానం లేకపోతే వాడు బూతింటాడు కదా, మరి వాడు బూతింటాడు. జ్ఞానం లేకపోతే వాడే బూతింటాడు, గడి తినాల్సిండే. అట్లేం కాదు. ఇది ఈ జ్ఞానానికి చెప్పి మాట్లాడుతుంటారు. అందుకు ఇది మొదలు తెలుసుకోండి. ఎరుక మానవునిలో ఆవర్భించిన తీరును నీలో పుడుతుందంటాడే జ్ఞానం అనేది. భౌతిక శాస్త్రజ్ఞులు ఈ రీతి వర్ణించుతున్నారు. భౌతిక శాస్త్రం కదా, మొదట మానవుడు మొట్టమొదట అత్యంత అల్ప ప్రాణిగా నుండి క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఇప్పటి ఈ అవస్థను పొంది ఉన్నాడు. అది అది చెప్పేది అది అమీబా ఏకణం నుంచి ఇట్లా వచ్చి పోతే మానవులైనాము అని వాళ్ళు చెప్పేది. ఇంకా ప్రాణుల యందలి వంశపారంపర్యము, హెరిడిటీ, సన్నివేశానుగుణ పరిణామము, అడాప్షన్ అను నియమములను అనుసరించి పూర్వ ప్రాణిజాతి ఉత్తరోత్తర ప్రాణిజాతి కారణమవుతున్నది.
ఈ పొద్దు మనం మానవులైనామంటే ఇంతకుముందు కోతలైనాము, ఇంతకుముందు కోతలైదానికంటే ముందు ఇంకా యాదో ఉంది, ఇంకా దానికంటే ముందు ఇంకా యాదో ఉంది. ఆ పూర్వపు ఉత్తరోత్తరకి ఆధారమైంది అని మనం పెట్టుకుంటాను మానవ జన్మని. ఇప్పుడు సైన్స్లో పిల్లలు నేర్పించేది కూడా ఇదే కదా, నేర్పుతాండే వాళ్ళు. ఇంకా బ్రతుకుటకై పోరాటం, స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ప్రకృతి యొక్క యోగ్య స్వీకారం, న్యాచురల్ సెలెక్షన్. మనం బతకాలంటే యాదానికి ఎట్ట బతకాల అని నియమం అనుసరించి ప్రాణిజాతుల యందు ఆయా అవయవాత్మక రచనా విశేషములు ఏ ప్రాణికి ఎట్లా. ఇప్పుడు సపోజ్ జంతువులు ఉన్నాయనుకో, దానికి ఎట్లా బతుకుతాయి, దాన్ని ఎట్లా రక్షించుకుంటాయంటే దానికి విషయం ఇచ్చేసినాడు, కొట్టేసి ఎట్లా లేకుండా దాన్ని కొట్టేసినాడంటే పట్టనే వెళ్ళిపోతాడు. అట్లా ఏ జంతుకి ఏ విధంగా తనను కాపాడుకోవాలా అవయవ రచనలు కూడా ఆ విధంగా ఉన్నాయి. వ్యాపార విశేషములు సంభవించునని దానికి తగినటువంటి వ్యాపారాలు అవి చేసుకుంటాయి ఎవరికి వాడినవి. జీవశాస్త్రజ్ఞులు స్పష్టపరిచి ఉన్నారు వీళ్ళందరూ. ఈ నియమానుసారం మానవుడు వానరజాతి సంబంధమైన ఒకనొక మూల పురుష విశేషంచే ఉత్పన్నుడయ్యను. వాళ్ళ ప్రకారము వానరులే మన నరజాతికి మూలము అని చెప్పినారు వాళ్ళు. ఇతని యందు వ్యక్తమగుతున్న ఇంద్రియాలు, మెదడు, నాడీ మండలము మున్నగవాని యందు వ్యక్తమగు ఎరుక, బాహ్య సన్నివేశంచే శరీరమందు కలుగు ప్రతిక్రియ మాత్రమే. నీ యొక్క వ్యవహారం ఏం చేస్తామంటే ప్రతిక్రియ అంటే మనం చెండు కొట్టినామంటే మళ్ళీ అది వెనక్కి వస్తుంది చూడండి. ఇట్లా మనకు ఆ బాహ్య సన్నివేశాల నుంచి మాకు అది అయింది, ఆ క్రియ జరిగింది అని మనము పెట్టుకుంటాం వ్యవహారంలో. ఇప్పుడు ఆ వస్తువుని చూస్తే మాకు ఇది అయింది అని పెట్టుకుంటాం అనమాట. ఇంపార్టెంట్ కాదు ఇవన్నీ ఆధ్యాత్మికంగా ఇది ఇంపార్టెంట్ కాదు. తప్పు తెలివి ఎట్లుంటుంది అంటే భౌతిక శాస్త్రజ్ఞులు కూడా ఇట్లా ప్రూవ్ చేసినారు. తప్పు ఇది వాళ్ళు చేసిండేది కూడా. వాళ్ళు అదే చెప్తారు, బాహ్య సన్నివేశంచే శరీరమందు కలుగు ప్రతిక్రియ మాత్రమే కావున శరీరమందు కలుగు దురదవలే ఎరుక ఒకనొక శారీరక ధర్మ విశేషం అని చెప్పవచ్చును. ఇప్పుడు నోబెట్టి గీరుకుంటాం కదా, అట్లా ఇది కూడా ఈ తెలివి వచ్చింది కూడా శరీరం నుంచే వచ్చింది, ఈ జ్ఞానం కూడా అని అనుకోవచ్చు. శరీరం నుంచే పుట్టింది అని. పాశ్చాత్యులు ఇటీవల ప్రబలిన బాహ్య సత్యవాదులు ఈ భౌతిక విజ్ఞానం రాగనకు తాళం వేయిచు అందరూ అందుకే సైంటిస్ట్ అని పోతాడారు. అంతే వీళ్ళంతా ఏమిటికి పోతాండేది వేయిచు. మనస్సు అనగా ఒకనొక క్రియ విషయమని కొందరు, సంబంధ విశేషమని మరికొందరు, మానసిక భౌతిక పదార్థముల కంటే విలక్షణమైన ఉదాసీనమైన చూడు మళ్ళీ దానికంటే రెండిటికి ఉదాసీనమైన అనిర్వచనీయ పదార్థం యొక్క రూపాంతరం అని ఇంకనూ కొందరు వాదించున్నారు. అందరికీ ఒక అభిప్రాయం ఏం లేదు వీళ్ళకి. దీనిలో కూడా కనిపెట్టినా కూడా ఒకటి ఖండించుకుంటూ ఉంటారు అందరూ. భౌతికవాదం అందగల ప్రబల దోషమును ఇంతకు ముందే తెలిపినాము. భౌతికవాదంలో ఉండేది దోషమేమి అన్నట్టయితే అది వ్యవహారానికి సంబంధించింది. అయితే పరమాత్మ ఎప్పుడూ వ్యాప్తి చెందినాడు అనే జ్ఞానం లేకపోతే ఆ భౌతిక దోషాలు వస్తాయని చెప్పిండేది ఇంతకుముందు. మనస్సు లేక ఎరుక యొక్క స్వరూపమును కనుగొండగా బయలుదేరి మనోళ్ళు ఇప్పుడు ఇప్పుడు మీ యొక్క మనస్సు నేను చెప్తాను అప్ప అని బయలుదేరినాడు. అయ్యా అది జిజ్ఞాసు యొక్క పరీక్ష నిరీక్షణ లొంగిన వస్తువుని నిర్ణయించుకొని ఉండే ఆ దోషము. జిజ్ఞాసు ఏం చేస్తాడు, నేను ఈ అప్ప మనసు ఏముందో కనిపెడతాను అని పరీక్షలు, తర్వాత పరీక్ష తర్వాత ఏం రిజల్ట్స్ వస్తుందో పరీక్షణ నిరీక్షణ ఆ విధంగా చేసి నేను కనిపెట్టినాను అతనికి ఈ రోగం ఉంది అని చెప్తారు చూడండి. ఇది గౌరవించునని ఆ దోషం. పరీక్ష నిరీక్షలకు గోచరించినది ఇతరుల కల్పిత మనస్సే కానీ తన నిజమైన మనస్సు కాదు. ఇక్కడ ఫెయిల్ అవుతారు చూడండి. అర్థమైనా లేదు ఈ సెంటెన్స్ మరి. కల్పిత మనస్సు అంటే ఇప్పుడు ఇతరుల మనస్సులో నిశ్చకులు కట్టుకొని చెప్పినావంటే అది వీని కల్పితమైతే కానీ వాని మనస్సు యొక్క లక్షణం అనేది ఎట్లా నువ్వు చెప్పేది. నీ మనసుకు మాత్రం ఎట్లా సంబంధం అవుతుంది? నీ మనస్సు యొక్క సంబంధమా? అట్లా నీ మనసే సుళ్ళు, అన్ని సుళ్ళు నీకు అంటగడుతూ. కాబట్టి పరీక్షలకు నిరీక్షణలకు పరీక్ష చేసేదానికి తర్వాత వచ్చే ఫలితాలకి తెలియబడి గోచరించినది ఇతరుల కల్పిత మనస్సే గాని తన నిజమైన మనసు కాదు. అంటే నీ మనసు కల్పిత మనసు, ఇతరుల కల్పిత మనసు. వాడు ఎట్లా చెప్తే అట్లే కదా నువ్వు వినాల్సిండేది.
ఇప్పుడు మనసు కల్పితం అనేది మనదే కానీ వాయింది ఎట్లయితుంది? వాడే కదా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కదా నువ్వు చెప్తాండే అది. అతను కల్పించుకునే మనసును మనం చెప్తాం. నువ్వు చెప్తాడు అన్నట్టు నీ మనసు లక్ష్యం అది, లక్ష్యం చెప్తున్నాను. నీది సత్యం అది, నీ మనసు సత్యమేం కాదు కదా అది. అతని కల్పిత మనసును మనకు చెప్పినాడు. వాడిని పట్టుకొని నువ్వేం చేసినావు? ఇట్లా మాట్లాడుతున్నాడు, నేను కొన్ని ప్రశ్నలు వేస్తే ఇంత అసంబద్ధంగా జవాబులు చెప్తున్నాడు కాబట్టి ఈడు పిచ్చోడను లేకపోతే ఏదో ఒకటి చెప్తావు పది. అవునా? అంతే కదా. వాని కల్పిత మనస్సు యొక్క వ్యవహారాన్ని కదా నువ్వు చెప్పిండేది. అది నీ స్వతంత్రమేం కాదు కదా. మనసు అనకుండా కల్పిత మనసు ఎందుకు అనాల్సి వస్తుంది? వాడు కల్పించుకునే కదా. మనస్సు కల్పితం కాకుండా ఇంకేం చేస్తుంది? మనస్సు స్వతంత్రం ఏంటుంది? ఉండు. మనస్సు కల్పితంగా ఏది ఉండదు దానికంతా. తాడుని పాము అనేది ఏమిటి? ఏమనిండేది చెప్పు అని అనుకుంటారు వీళ్ళు. వాడు ఏం చెప్తాడు? వాడు అవును తట్టుకో చెప్ప. వాడు పిచ్చి ఇప్పుడు చూపిస్తాంటారు కదా, పిచ్చి పట్టుకోకున్నాడు కూడా ఆ ఆసుపత్రికి వేసుకొని పోతారు వీళ్ళు వాడు చేసే పనులు బట్టి. వాడు అయ్యా నాకు పిచ్చి లేదు అని వాడు మొత్తుకుంటాంటే కూడా వీళ్ళు వింటాడారా? ఎట్లన్నా కానీ వాడిని పిచ్చోడని పట్టుకుని కానీ పిచ్చోడని నిరూపణ చేసేదే పని. అదే సీరియల్లో కూడా చూపించారు కదా, మన ఒక ఆయన చూపిస్తాడు చూడండి. నేను కుయ్యో మర్రో నేను కాదంటే లేదు చూడండి అట్లా మాట్లాడుతాంట చూడండి అని నలుగురు మాట్లాడేదానికే వాడిని పిచ్చి లెక్కేస్తారు. అందువలన అది స్వతంత్రమైన జ్ఞానం కాదు అని. విషయమైన మనస్సు యొక్క పెరుగుదలను మనం ఎంత ఖచ్చితంగా నిర్ణయించినను, ఈ విషయాన్ని గురించి మనసు చెప్తాందే అది ఎంత ఖచ్చితంగా ఉన్నా దాన్ని పరీక్షించుటకు వలసిన మన లోపలి ఎరుక యొక్క తత్వమును కనుగొన్నట్టు కాజాలదు. అంటే మేము దాంట్లో అంతా కనిపెట్టినాము, మేమే బుద్ధిమంతులు అనేది కూడా మీకు అధికారం లేదు అంటుంది అది. దాని శాస్త్రజ్ఞులు ఎంత ఏం చేసినా వాళ్ళు నిజమైన సత్యాన్ని వాళ్ళు కనుక్కోలేకపోయినారు అనమాట. ఎవరికి తెలిసేలేదు అది చెప్తే కదా. అందరూ కూడా జాగ్రత్త పెట్టుకొని వ్యవహారం చేసినారు, మనసును పెట్టుకొని వ్యవహారం చేసినారు. ఈ రెండే పాయింట్లు ఈడు ఉండేది. అనుభవాన్ని పెట్టుకుంటేనే ఇది పొందుతుందని వేదాంతం చెప్పేది. ఇంక వేరే ఇంకేం కొత్తగా లేదు. ఎంతసేపు చెప్పినా ఎన్నాళ్ళు చెప్పినా వినాల్సింది ఇంతే, తెలుసుకోవాల్సింది ఇంతే. ఈ జాగ్రత్తే సత్యము, ఈ దేహమే సత్యం అని పెట్టుకొని వ్యవహారం చేసినారు వీళ్ళు. కాదు, ఈ రెండు కాదు, ఉండేది అనుభవమే సత్యం అని చెప్పి వాళ్ళు చెప్తారు ఇంతే. భౌతిక శాస్త్రజ్ఞులు అన్ని బయట విషయాలు ఆటి కూడా చెప్తారు కదా. ఇప్పుడు క్షిపణి ప్రయోగించినారప్ప, అంత సైంటిస్టులే ప్రయోగించినారు. మరి ఫెయిల్ అయిందని ఎందుకు వచ్చేది? ఎందుకు వచ్చాయని చెప్పు. వీళ్ళంతా బుద్ధివంతులే కదా, మరి ఎందుకు ఫెయిల్ అయింది? మరి వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఎట్లా నమ్మేది? మరి పగలల్లా పోయినప్పుడు అందుకే ఒక విషయం, భౌతిక శాస్త్రజ్ఞులు బయట విషయాల్ని వీటిని వాళ్ళు చర్చ చేసినారు కానీ అంతరంలో ఉన్నటువంటి పరమాత్మని వాళ్ళు చెప్పగలేదు. ఇప్పుడున్న మనస్థితి మన యొక్క ఒక దానిని భావించి ఈ స్థితికి అది వచ్చుటకు ఇట్టి మార్పులు ఉండవాలని కల్పించుకున్న మాత్రాన ఎరుక యొక్క తత్వం నిలిచినట్లగునా. ఆ సమయంలో అప్పుడు ఏదో కనపడింది కాబట్టి ఈ స్థితి ఉంటే ఇట్లా వచ్చింది తప్ప లేకపోతే వచ్చేది కాదు అని నువ్వు చెప్తావు చూడు, అది సరైన పద్ధతి కాదు అంటుంది అది శాస్త్రం. బాహ్య దృష్టిచే శరీరం యొక్క వ్యాపారమును చూసి తెలివి దాని ధర్మమని నిర్ధరించు భౌతిక శాస్త్రజ్ఞుడు పరీక్షకుడై తన మనస్సు అనబడి అంతర్దృష్టిచే దాన్ని చూచిన వెంటనే శారీరక వ్యాపారమంతయు మనోజన్యమైన సంకల్ప విశేష ఫలమేనని బోధపడును. కాబట్టి ఎప్పుడైతే మనం సాక్షి దృష్టి చూస్తే ఇదంతా మనస్సు యొక్క వ్యవహారము, దేహం యొక్క వ్యవహారమే, సత్యంగా లేదు అనేది బోధపడుతుంది. అది అట్లా కాకోకుండా ఆ అంతర్దృష్టి అనేది మనకు రాకుండా పోతే ఈ బాహ్య దృష్టి చూస్తే ఇవన్నీ సత్యమే అని కనపడుతుంటాయి అంతే. ఇదంతా ఈ వ్యవహారం అంతా సంకల్పంతోనే కూడుకోయింది. అదేగా చెప్పేది, సంకల్పమే. నీకేం చేసినా నాకు ఆనందమైంది అనేది నీ సంకల్పమే, కష్టమైంది అనేది నీ సంకల్పమే. వస్తువుల్లో ఏడని చూపి అట్లా ఫలాని వస్తువుతో ఆనందమైంది అంటావు, ఫలాని వస్తువుతో దుఃఖమైంది అంటావు. వస్తువులో దుఃఖం ఉందంటే అది అందరికీ అట్లా చేయాలి కదా. అట్లయితే అదే సంకల్పం వికల్పాల. నువ్వు కల్పించుకుందే ఇది ఇంత సత్యం కాదు, దానికి సంకల్పము. అప్పుడు తెలివి శరీర ధర్మాన్ని బోధపడే బదులు శరీరమే తెలివి యొక్క విషయమని స్పష్టమగును. శరీరం నుంచి కాదు జ్ఞానం వచ్చేది, జ్ఞానం నుంచి శరీరం ఉంది అని తెలుస్తుంది.
అందరూ మనమంతా శరీర ధర్మాలు అనుకుంటాం. వీడికి ఇప్పుడు ఇట్లుంటే ఇట్లయితుంది, దాని నుంచి జ్ఞానం వచ్చింది అని అంటున్నారు. కాదు కాదు, జ్ఞానం నుంచే శరీరం యొక్క విలువ బయటకు వస్తుంది. అంత విజ్ఞానవాదమే జయించును. కానీ ఈ వాదమందలి సమస్యలను ఇతపూర్వమే తెలిపి ఉంటుమే. భౌతికవాది తన తెలివిని మరచి బాహ్య శరీరంనే చూస్తున్నట్ల, ఎట్లయితే భౌతికలు బయట చూసి లెక్కలు చేసి పెడతాడు తన వ్యవహారం చూసి, విజ్ఞానవాదియు తెలివి యొక్క సారమైన సాక్షిని త్యజించి, నేను చెప్పినాం కదా విషయ సత్యత్వవాదులు విజ్ఞాన సత్యత్వవాదులు అంటే. విషయ సత్యత్వవాదులు అంటే బాహ్య విషయాల నుంచి అవి వండుకొని మా జ్ఞానం అవుతుందని వాళ్ళు, వీడేమంటున్నాడు మా బుద్ధితో నుంచి అవి తెలుస్తాడని వీడు ఇద్దరు కొట్లాడినారు. అయితే శాస్త్రం ఏం చెప్తుంది? ఆ విజ్ఞానాన్ని విడిచి విషయం లేదు, విషయాన్ని విడిచి విజ్ఞానం లేదు. దాన్ని చీల్చి ఒకటి పట్టుకొని మాట్లాడుతున్నాడు నాదే సత్యమని. అది పొరపాటు. వైశేషికులేగాక వేదాంతుల్లో కొందరు తెలివిని ధర్మ విశేషమని భావించడానికి ఈ మిథ్యా దృష్టియే కారణం. పోనీ వాళ్ళు ఎవరు పోయినారనుకోండి, వేదాంతులు కూడా దీంట్లోకే తిరిగినారు కొంతమంది. ఇట్లా మా గురువు ఇట్లే చెప్పిండే తప్ప అంటారు వాళ్ళు. ఎందుకు తిరిగినారంటే వాళ్ళ గురువు కూడా అదే కర్మే పట్టిండేది అంతే. ఇంకా సాక్షి చైతన్యము ధర్మభూత జ్ఞానమును తెలుసుకొంటున్నది. ధర్మభూత జ్ఞానం అంటే జ్ఞానంలో ఉండేటువంటి లోటుపాట్లు తెలుసుకుంటుంది అని. అంటే అది భూత జ్ఞానంలో ఉండే ధర్మాలు ఓ తూరి పెరుగుతా ఉంటాయి, ఓ తూరి కింద, అది దానికే తెలుస్తా ఉండేది. మనమేమనుకుంటాం మనకు తెలుస్తుంది అనుకుంటాం. అది హెడ్డింగ్. ఇది ఎట్లనా మనం బయట ఏదైనా ఒక పదార్థమును లక్ష్యం ఉంచి చూసినప్పుడు, ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు, లేక ఏదైనా ఒక విషయం మన మనస్సు ఏకాగ్రత ఆలోచించినప్పుడు మనకు ఇతర విషయములు ఎరుకయే ఉండదు. చదువుకుంటానే ఉంటాం అనుకోండి, బయట ఏం జరిగేది తెలియదు, రాస్తానే ఉంటాం అనుకో తెలియదు. లేదా మనం ఎవరి కోసం కాసుకొని ఉంటాం అనుకోండి బస్ స్టాండ్లో, వాందికే దృష్టి ఉంటుంది. మిగతా వాళ్ళు ఎంతమంది వచ్చిపోయినా ఏమి ఉండలేదు చూడండి, అదొక్కటే ఉంటుందన్నమాట. ఇతర విషయాలు ఎరుక ఉండదు. ఈ విధముగానే మద్యపానం చే మత్తెక్కిన వానికిని, విషమ శీత జ్వరం చే పిచ్చి పట్టిన వానికిని తమ ఎదుట ఏమి జరుగుతున్నదో బోధపడదు. ఇట్టి సమయమున వారికి ఎట్టి తెలివి లేనేలేనని చెప్పజాలము. విచారమునర్చి ఏకాగ్రత ఫలితముగా లేక చిత్తమందు కలిగిన అక్రమ ఫలితముగా ఎరుక కృంగి ఏదియో ఒక క్షేత్రమున మాత్రం నిలిచి ఉన్నది. అది తెలుసుకునే దాంట్లోనన్నా లేదా తెలుసుకోకునే దాంట్లోనన్నా ఉన్నట్ల ఉంటుందన్నమాట. వేరు చోట్ల అది ప్రసరింపలేదనియే మనం భావింతము. ఇంక మిగతా చోట ఆడలేదు, ఆడే ఉంది అని అనుకుంటాం. ఇట్లు ఎరుక ఉండుట లేకుండుట లేదా పొంగుట కృంగుట మున్నగ రీతిలో మార్పు నందునని వచించినప్పుడు, నా మనస్సు ఇట్లుండే నా మనస్సు చంచలం అని చెప్పేటప్పుడు ఎరుక అయిన శబ్దమునకు మనం గ్రహించిన అర్థమేమి? అది జ్ఞానమా? ఈడ తెలివి, మా తెలివి అంటే మీరు మా జ్ఞానం అంటాం చూడండి. ఈడ మీరు చూసుకోండి, నా మనస్సు ఇప్పుడు పనిచేసింది, నా మనసు ఇప్పుడు పని చేయలేదు, నా తెలివి ఇప్పుడు పని చేసింది, నా తెలివి పని చేయలేదు అన్నప్పుడు మీరు ఎరుక అనే దానికి ఆయత్తం పెట్టుకుంటారా? అదే అది పెట్టుకోండి. అప్పుడు ఏమంటారు? తెలుసుకొనటం మన ధర్మమనియు మనం వానికి ధర్మే అని భావించితిమి కదా. కావున ఈ సంకోచము అంటే పొంగుట, పొంగుట వ్యాకోచం అని ఉండలేడు, రెండు రివర్స్ రాసినాడు వీడు. సంకోచం అంటే కృంగుట, వ్యాకోచం అంటే పొంగుట. మున్నగు మార్పును పొందేరు కను ధర్మభూత జ్ఞానం అందరు. అది మనస్సు కృంగిపోయేది ఉబ్బిపోయేది రెండు ఉండే కదేంపా. ఆ మనస్సు ఉబ్బిపోయినప్పుడు కృంగిపోయిన దాన్ని ఎవరు తెలుసుకుంటాను? మనసు తెలుసుకుంటాందే. అదే ఆ పాయింట్ ఇక్కడ చెప్తాండే అనమాట. సంకోచము అంటే కృంగుట. పొరపాటు పడతాయి చూడు ఒకతోటి. ఇట్లాంటివి తెలుసుకున్నప్పుడు కొంతమందికి తకరారు వస్తుంది. ఆడేసేది బ్రాకెట్లు, ఈడ వేసేది వాళ్ళ ప్రింట్ వాళ్ళు మిస్టేక్ కొట్టినాడు. అది పొందేరు కను ధర్మభూత జ్ఞానం అందరు. ఇది జ్ఞానంలో ఉండే ధర్మాలు అవి. అది వృత్తి దాంట్లో ఉండేటివి. ధర్మభూత జ్ఞానం పుట్టును, మబ్బుగా ఉన్నది, చక్కగా ప్రకాశించును, ఇప్పుడు వస్తువును తెలుసుకున్నది, పిమ్మట కనిపింపదని మనం వ్యవహరించుందుము. ఇవన్నీ పదాలు ఇటు నుంచి. ఈ ధర్మభూత జ్ఞానం అనేది పక్కన పెట్టుకొని ఇవన్నిటినీ చెప్తున్నాను అన్నట్టు ఉదాహరణలు. ఇవన్నిటికీ ధర్మభూత జ్ఞానము అంటారు. ఈ సందర్భమున దీని పుట్టుక మున్నగ వికారములు తెలుసుకుని వారు ఎవరు? ఇప్పుడు మునిగిందంటేను
లేదా పుట్టిందంటేను లేదా కృంగిందంటేను ఉబ్బిందంటేను తెలుసుకుంటామన్నప్పుడు తెలియలేదన్నప్పుడు చెప్పేది ఎవరు? పరమాత్మ జ్ఞానం. పరమాత్మ జ్ఞానం చెప్తాను. మనమేమంటాము? నాకే తెలుసని ఈ నేనుకే వేసుకుంటాం మనం. వీడే ఉపయోగించేది వీని బుద్ధే మనసునే, దానికే వేసుకుంటాడు అనమాట. అట్లా నేనే కదా అట్లయినచో, ఇప్పుడు నేనేంటి కదా నువ్వు, నేనైతే అట్లయినచో మన యందు ఈ జ్ఞానమును ప్రకాశపరచ తెలివి ఉండే తీరవలని తెలియను. దానిని ఈ విధంగా కృంగిపోతుంది ఉబ్బిపోతుందని తెలిసే జ్ఞానం నీలో ఉండే తీరాల నేనే అన్నప్పుడు. ఇప్పుడు మరొక విధమును విచారించదాము. ఇంకోటి నెక్స్ట్ ఆల్టర్నేటివ్. ఎరుక పుట్టి మందగించి తెలివి పుట్టింది, మళ్ళా తెలివి లేకుండా పోయి చక్కగా వృద్ధి నంది అనేక విధములకు వికారములను పొందుతున్నప్పుడు అది మన ధర్మమై ఉండేనే అని. నీ ధర్మం అంటే ఆ వికారములచే మనం కూడా మార్పు నొందవలసి ఉండెను. అర్థం కాలేదా? చూడు, ఇప్పుడు నా ధర్మం దేహం అనుకుంటావు నువ్వు, అవునా? ఇప్పుడు నా దేహం ధర్మం అనుకున్నప్పుడు ఈ దేహం పెరిగేదానివల్ల దీనివల్ల నీకులో కూడా వికారం కలిగింది కదా. నేను ముసలోడు, నేను పిల్లోడు, నేను యవ్వనవంతుడు అని అంటారు కదా ధర్మం అంటే. అయితే ఆ నేననేవాని ధర్మం అది కాదు కదా, దేహధర్మం అది. దేహధర్మాన్ని ఎట్లయితే మీరు దేహధర్మం అన్నారో అట్లా నీ ధర్మమే అదే ఇన్నింటే జ్ఞానం యొక్క ధర్మం అంటే నువ్వు కూడా వికారం చెందాల్సింటివి కదా. దేహము నేనన్నప్పుడు దేహం పెరిగినప్పుడు దేహం కృంగినప్పుడు దాని వికారాలు చెప్తారు. అట్లనే జ్ఞానం కూడా నా ధర్మమే నువ్వు అన్నట్లయితే అది ఎక్కుతకులు తింటుంది కదా. అది ఎక్కుతాలు చెప్పిన నువ్వు కూడా ఎక్కుతకులు కావాల్సింది ఉంటుంది కదా. జ్ఞానం కూడా దేహం మాదిరిగా మారాలి. ఇప్పుడు ధర్మభూత జ్ఞానానికి అర్థం చెప్పండి. ఇప్పుడు ధర్మభూత జ్ఞానం చెప్తాండి, అది వినండి. ఇప్పుడు ధర్మభూత జ్ఞానము భూతానికి అది మొదట విశదీకరిస్తే, ఇప్పుడు ఏ విధంగా అయితే ధర్మం అనేది ఉందంటే ధర్మమే నీకైతే ఆ ధర్మం ఉండంటే నీకు అంటుకుంటుంది, ఆ ధర్మంలో నిస్తకులు కూడా నీకు అంటుకునే ఉండాల. ఇప్పుడు నేను తెలుసుకుంటాను నేను తెలియలేదు అన్నప్పుడు, తెలుసుకుంటాను తెలియలేదు అన్నప్పుడు రెండు పదాలు వచ్చినాయి. ఇప్పుడు నేనులో వికారం వచ్చిందా లేదా చెప్పండి అంటే. మరి నీ ధర్మం ఏంటి ఎందుకు రాకూడదు? నీ ధర్మమే ఏంటంటే రావాలి కదా, నువ్వు కూడా వికారం చెందాలి కదా దాంతోపాటే. ధర్మం అంటే ఏమైనా అర్థము? ఆ దాని ప్రకారమే యాక్ట్ జరగల. మరి నేనదే మరి దానికి స్టాండర్డ్గా ఉంది కదా ఇది. దీంట్లోనే ఏమైంది కృంగిపోలే, నేను లేననిలే. అది తెలివి లేకపోతే నేను లేననిలే, తెలివి ఉందంటే నేను ఉన్నాననిలే. నీకు ఆ రెండు నువ్వు చెప్తాడావు కదా. అతని ఉద్దేశం అది కాదు. ధర్మభూత జ్ఞానం అంటే ఇది వ్యవహారిక జ్ఞానం మాత్రమే కానీ వ్యవహారిక జ్ఞానం అనే కాదు చెప్పేది. నేను నా ధర్మమే నువ్వు తీసుకుంటే ఇది ధర్మభూత జ్ఞానము. సాక్షి యొక్క జ్ఞానం కూడా ధర్మభూత జ్ఞానం కాదు అని చెప్పేకి వచ్చిండేది. అదే మరి చెప్పేది. దాని నుంచి ఈ జ్ఞానంలో వచ్చే హెచ్చు తగ్గులు దేనికి సంబంధించి దానికి సంబంధించినవి కాదు, దానిని ప్రకాశపరిచేది అది. దాని ధర్మం కాదు అని దానికి తెలుపుతుంది అంతే. ఆయన వచ్చినాడు పోయినాడు అని చెప్తాడు అది, అంతేగాని ఈయన చెప్పి ఆయనేం రాలేపోలే. అది అట్లా ఆ దాంట్లో ఉండే వికారాలను తెలిపేది అది. అవును, మరి దానికి ఎందుకు ఉంటుంది? అందుకే వీళ్ళు ధర్మభూత జ్ఞానం అంటారు, సాక్షిని కాదు అని ఇక్కడ చెప్తాండి. అది సాక్షి జ్ఞానం ధర్మభూత జ్ఞానం అది వాళ్ళు అదేగా చెప్తాండి. అది సాక్షి చైతన్యం ధర్మభూత జ్ఞానం తెలుసుకుంటాంది కానీ అది కాదు, ధర్మభూత జ్ఞానం కాదు అని చెప్తాండి. అది కృంగిపోయేది కాదు, వికారం చెందేది కాదు అని చెప్పిండి. అది మన ఉదాహరణలోనే చెప్తాది. నాకు తెలుసును తెలియలేదన్నప్పుడు నీవేం హాయిగానే ఉండవు. దాని యొక్క తెలుసును తెలియలేదని దాన్ని నువ్వు ప్రకాశపరుస్తాడావు. నీ ధర్మమే అంటే తెలిసిందన్నప్పుడు ప్రకాశం ఉండాలా, తెలియలేదన్నప్పుడు కృంగిపోయి ఉండాలి నువ్వు. అట్లా కాదు అని చక్కగా ఆ వికారం చే మనం కూడా మార్పు ఉండను. రాకపోకలు కలుగుట వలన ధర్మముచే నువ్వు చూడండి ధర్మే. ఆ ధర్మాన్ని ఎవడు ఆశ్రయించుంటాడో వాడు గుణి అంటే గుణాలు కలిగిన వాడు అని, గుణము గుణాలు కలిగిన వాడు. ధర్మి ధర్మం అంటే ధర్మం కలిగిన వాడు ధర్మి అని. ధర్మముచే ధర్మి వికృతునందుట ప్రసిద్ధమే. రాకపోకలు ఉండంటే మన అనుభవం జ్ఞానం ఉదయించుటై అస్తమించుటై తోచుట వలన ఈ జ్ఞానంచే మనం కూడా వికారం నొందమని చెప్పవలసి ఉండింది. ఎప్పుడైతే జ్ఞానం పెరిగిందంటేనో జ్ఞానం తరిగిందంటే కూడా మేము వికారం చెందామని చెప్పాల్సిందే. ఇదే నిజమైన రుజువైనచో ఒకానొక సమయంలో మనం అందరము సంపూర్ణంగా నశించిపోయేదామని సిద్ధించును కదా.
ఎందుకంటే జ్ఞానం లేకుండా పోయినప్పుడు అందరూ నాశనం కావాలా అంటాం కదా ఒకతోరే. మనం కూడా అంటాము మాకు జ్ఞానం తెలివి లేకుండా పోయింది తప్ప అంటారు. తెలివి లేకుండా పోయినా నువ్వు కూడా లేకుండా పోయిండల్లా. ఇట్లా అందరూ అని అంటే మిగిలేదు జన్మాడు మిగులుతారు. అదే సత్యమైంటే లేదు. ఆత్మజ్ఞానమును ధర్మం కలదని వాదించువారు, ఆత్మజ్ఞానం ధర్మం అని ఉందని వాదించేవాళ్ళు ఆత్మజ్ఞానం యొక్క వికారములచే మార్పు నొందుతున్నదనియు ఏమే కావున ఆత్మ అనిత్యమైన తర్కమునకు ఈ వాదులు తల ఒగ్గవలసి ఉండును. ఇప్పుడు ఆత్మ ఎప్పుడైతే మార్పు చెందుతుంది, జ్ఞానం మార్పు చెందుతుంది అంటే సత్యం అనే పదాన్ని విడిచిపెట్టాలి వీళ్ళు. ఆత్మ సత్యము, జ్ఞానం సత్యము, ఏకము అనేది విడిచిపెట్టాలి వీళ్ళు. మరి విడిచిపెట్టే సాధ్యం అది కావాల్సి ఉంటాను. కావుననే జ్ఞానం ఆత్మధర్మాన్ని వాదించుట అపాయకరమని ముందే తెలిపి ఉంటుంది. కాబట్టి ఆ ధర్మంగా దానికి సంబంధించిందే కాదనమాట అది. అందుకే చాలా సూక్ష్మమైన విషయం అది. అందుకే జిజ్ఞాసులకి బాగా దీంట్లోనే ఉన్నోళ్ళకి అది పడుతుంది. కాకపోతే ఉన్ని వ్యవహార దృష్టితో తప్పు తెలుసుకోవడానికి అంతరంతో బోధపడినాయి అనేదానికే ఇది చెప్తాండేది ఇప్పుడంతే. అపాయం ఉన్నగాక అనుభవానుసారంగా ఇక ఆత్మ యొక్క ధర్మమైన అంగీకారాలని ఎవరైనా ఆక్షేపించవచ్చు. ఉంటే ఉండలేవా, ఏం నష్టాలు వస్తే వచ్చలే అని ఎవడైనా అన్నాడు అనుకోండి. ఎందుకంటే వీడే నశించిపోవాలని అంటాడు కదా. నశించిపోతే పోతులేప మేము సస్యదస్యులే అని అంటారు చూడండి. అట్లా ఆక్షేపించినప్పటికి కూడా అవకాశం కలదు. కానీ ఈ వాదం అనుభవ సమ్మతం కాదు. అది వచ్చిండే చిక్కు. అనుభవానికి ఒప్పుకుంటే అని మీరేమో మాకు ఇట్లా ఉంటే సరిపోతుందని మీరు అంటారు. అయితే అనుభవం చూపించాలి కదా దానికి కాదు. కాబట్టి తెలివి ఆత్మ యొక్క ధర్మం అన్నట సమీచీనం కాదు. తెలివి ఆత్మ యొక్క ధర్మం అనేది సరిపోదు. ధర్మమైన జ్ఞానము ధర్మి అయిన మనస్వరూపం మారుతూనే ఉన్నచో ఈ మార్పు ఎరుగువాడేవాడు చెప్పాలి కదా. లోనికి వచ్చిపోయేవాడి గురించి వచ్చిపోతాడంటే వాడు ఒకటి ఉండాలి కదా పక్కన. స్వభావం అది ఇంపార్టెంట్. మార్పు ఈ మార్పు వాడు కానీ ప్రశ్న ఉదయింపగలదు. మనలో జ్ఞానంచే మార్పు కలుగుతుండుట ఇతరులు ఎవరో చూస్తున్నారనియు దానిని వారి వలన తెలుసుకునవచ్చునని మనం భావింపము అనుకుంటారా. ఇదంతా ఈ వచ్చిపోయేదాన్నంతా ఎవడు తెలుసుకుంటా ఉన్నాడని మనం ఎవరైనా అనుకుంటామా? ఇప్పుడు తెలివి అయింది, తెలివి లేదు అన్నప్పుడు, జ్ఞానం ఉంది, జ్ఞానం లేదన్నప్పుడు ఎవడో వచ్చి మనకి అంతా చెప్పి వాడు విచారించుకొని మనకు చెప్తాడని అనుకుంటామా? మనం లేదు. అప్పుడు మనమే జ్ఞాన రూపమున ఆ వికారములను గాంచున్నాము గాన ఆ ఎరుకయే మన స్వరూపమని సునిశ్చితమగుతున్నది. అట్లా ఈ జ్ఞాన విజ్ఞానాల యొక్క వికారాలు అంటే వచ్చేది పోయేదాన్ని తెలిపేటువంటిది ఎవరయ్యా అంటే నీ సాక్షి స్వరూపమైన జ్ఞానమే కానీ నీవు ఉపాధి కాదు. లేదంటే ఎవరో చెప్తే తెలుసుకోవడం కాదు, నీ స్వరూపం నీ అనుభవం ఎట్లుంది. అందుకే ఆ అనుభవాన్ని గుర్తించాలన్నప్పుడు ఈ పాయింట్ డిఫరెన్స్ ఎప్పుడు గుర్తుపడతామో అప్పుడు మన దాంట్లో మనం నిలబడే సులభం అవుతుంది. అది ఏది తెలియబడుతున్నదో అది మిథ్యారూపమైన జ్ఞానము కావున మళ్ళీ ఇక్కడ వస్తుంది చూడు మిథ్యా జ్ఞానం. అయఃపిండమున అంటే ఇనుప ముద్ద. అయఃపిండం అంటే ఇనుప ముద్ద. ఇనుప ముద్ద మందు కనిపించు అగ్ని వలే. ఇంతకుముందు ఎన్నో ఉదాహరణలు చెప్పినాం మనం వేడి నీళ్ళు అని చెప్తా అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఇది చెప్తాడు అనమాట. ఇనుప కాగిన ఇనుముని ఇనుప ముద్ద ఎందుకు కనిపించు అగ్ని వలే. ఇప్పుడు దేనికి సంబంధించింది అది? అగ్ని ఇనుపముద్దుకు సంబంధించిందే కాదు. నిజమైన జ్ఞానము తెలివి నేను మరియు దాని ధర్మమైన జ్ఞానముల ఎందుకు తోచుతున్నది ఇవి స్వయముగా జ్ఞాన స్వరూపములు కావని నిశ్చయింపవలేను. ఆ కనపడేటువంటి వేడిమి దానికి సంబంధించింది అనద్దండి. ఇనుము కాలుతాంది అన్నప్పుడు ఆ కాలేది ఇనుము యొక్క ధర్మం అనద్దండి. అట్లా కాబట్టి ఇప్పుడు కూడా మనసుతో మేము తెలుసుకుంటున్నాము అని అంటున్నారు చూడండి. ఇది దీనికి సంబంధించింది కాదు. నీ జ్ఞానం ద్వారానే దాంట్లో తెలివి వచ్చింది. మీరు ఆ దృష్టాంతాలని రాష్ట్రాంతకంగా మీరు వాటిని చేసుకోవాలా, పొందించుకోవాలా. ఎందుకంటే ఇది ఉదాహరణ సులభంగా ఉంటుందని చెప్తుంది బయట. నేరుగా తప్ప కాదనేది మనకి ఇదే బోధపడుతుంది. నీళ్లు కాలుతాడాయి అని అంటున్నారు, కరెక్టే, ఒప్పుకుందాము. నీటికి కాలేదు స్వభావమా? కాదు. మరి ఎట్లొచ్చింది అది? అగ్ని ద్వారా
అగ్ని సంయోగం ద్వారా వచ్చింది. అయితే మనం అగ్ని అనుకోకుండా ఎట్లయితే దీనికి ఆపాదిస్తాడామో అట్లనే ఈ మనస్సుకు కానీ బుద్ధికి కానీ నేననేవానికి కూడా మన సాక్షి అనుభవాన్ని ఆపాదిస్తాం. అంతేగాని స్వతంత్రంగా అవి లేవు. అట్లా ఆ విధంగా దీన్ని పట్టుకొచ్చుకోవాలన్నమాట. అది ఈ స్వయముగా జ్ఞానస్వరూపం కావాలని నిశ్చయింపోలేను. ఈ ప్రబల యుక్తి అనుభవ సమ్మతంగా ఉన్నది. ఇప్పుడు ఇది సరిపోతుందా లేదా మీకు? ఇనుము కాలుతాంది అన్నది నిజంగా ఇనుము కాలుతాందే కాదు, మరి ఏమంటావు? అగ్గి కాలుతాంది అంటావు. అట్లనే నా మనసు తెలుసుకుంటాంది, దాని ధర్మం అంటే కాదు, స్వరూపం తెలుసుకుంటాంది. ఆ విధంగా రావాలా. ఇప్పుడు దృష్టాంతికం సరిపోయింది కదా. ఏలైనా మన పరమార్థ స్వరూపమే సాక్షి చైతన్యమని వివరించి ఉంటుమే. మన స్వరూపమే సాక్షి చైతన్యము. చైతన్యం అంటే ప్రకాశించింది. దాని ఎరుక వలననే మన జాగ్రత్త ఇంద్రియాంతఃకరణములు తెలివిచే కూడి ప్రకాశించుతున్నవి. ముందు కూడా చెప్పు దాంట్లోకి వచ్చి అదే కూడా చెప్పిండు. నువ్వు చెప్తాండి అది కూడా అవే. ఈ పొద్దు ఇంక క్లియర్గా వేరే ఒక్కొక్కటి అనలైజ్ చేసుకుంటూ వస్తానన్నమాట. మిగతాది అప్పుడంతా ఆత్మ వ్యాప్తి అని చెప్తాంటి మురికినే, లేదా కుండంతా మన్ను చెప్తాంటి. ఇప్పుడు అట్లా కాకుండా మన ఇంద్రియాలకే తీసుకొని చెప్తాడు అనమాట. తీసుకొని వచ్చి ఈ దృష్టాంతం అర్థమైనా అవుతుంది నిదానంగా. ఒకటే తూరు ఎట్లయితుంది ఏం కాదులే, ఇంకా మాట్లాడతాడు. దాని ఎరుక వలననే మన జాగ్రత్తలు ఇంద్రియాలు అంతఃకరణములు, ఇంద్రియాలు కావచ్చు, అంతఃకరణ చతుష్టయము కావచ్చు, తెలివిచే కూడి ప్రకాశించుతున్నవి. ఎర్రగా కాగిన ఇనుము యొక్క వేడిమియు వెలుతురు అగ్నికే చెందినట్టు భావించు రీతి. ఏమో బాగా ఎర్రగా కనపడుతుంది, కాగిపెట్టినాక బాగా ఎర్రగా కనపడుతుంది, తర్వాత పుట్టుకుంటే కాలుతుంది. దేనికి సంబంధించినవి? ఇనుపుకి సంబంధించినవే, అగ్నికి సంబంధించినవి తెలుసుకున్న రీతి ఇంద్రియాంతఃకరణతో చైతన్యము సాక్షికి చెందినది. చాలా విపులంగా బాగా రాశాడు. అవి అండర్లైన్ వేసినారు వాళ్ళే, నేను వేయలే. ఇవి అండర్లైన్ కూడా వాళ్ళు వేసినారు. యాడ్ కావాలనేది కొన్ని చోట్ల మనం వేసుకుంటాము, ముఖ్యమైన పాయింట్ దగ్గర వాళ్ళు అండర్లైన్ చేస్తారు. ఎందుకంటే ఆడే మీరు అంత స్ట్రెస్ చేసి చెప్పాలా, తెలుసుకోవాల్సినది కూడా ఆడే అనేది. కావున ఈ సాక్షి మనస్సునకు సారమైన మనస్సు. ఈ సాక్షి ఎట్లా ఇప్పుడు చెప్తాండి, అది మనస్సుకు సారమైన మనస్సు. మనస్సు ఉండాలంటే దీని సారమే ఉండాలా అని. శ్రోత్రమునకు సారమైన శ్రోత్రము, చెవి వినాలప్ప అంటే ఆ సారము ఆత్మసారమే. వాక్కునకు సారమైన వాక్కు, ఘ్రాణమునకు సారమైన ఘ్రాణము, చక్షువునకు సారమైన చక్షు అని కేనోపనిషత్తులో చెప్పబడింది. వాక్కుకు వాక్కు, మనస్సుకు మనస్సు, ఇంద్రియానికి ఇంద్రియం అని చెప్తారు చూడ దాంట్లో కేనోపనిషత్తు శ్లోకము. ఏమో కన్ను కన్ను అంటే ఏందప్ప కన్ను కన్ను ఎట్లా అంటే నీ కన్ను అనే దానికి ఆ యొక్క సాక్షి స్వరూపం యొక్క సారమే నీ కన్ను. విషయాలకు కన్ను ఎట్లా పనిచేస్తుందో ఆ కన్నుకు అది ఎట్లా పనిచేస్తుంది. కన్నుకి సారమేది, విషయాలు పనిచేసేది విడిచిపెట్టు దాని కథ. నీకు ఇప్పుడు కన్ను పనిచేస్తానంటే కదా, కన్ను పనిచేసేది లేదు. కన్ను యొక్క సారము ఆత్మ, సాక్షి యొక్క సారము. చెవి యొక్క సారము ఆత్మ. ఇంతవరకు మీరు కన్ను చూస్తుంది, ఇది చెవి వింటుంది అని చెప్పి అనుకుంటుంటాం కదా మనం. ఇప్పుడు అవి వినడం లేదు, కేవలం అవి కుడ్యాలు, అవి ద్వారాలు అంతే. ద్వారాలు అవి. ఇప్పుడు సాక్షి ద్వారా మనం ఇవన్నీ ఇప్పుడు చూడబ్బా, ఇట్లా బయట చూసి కిటికీల నుంచి అయిపోయి కూడా పోతాడు అంటే అంటే కదా, చూసిండే కిటికీ చూసిందే, నువ్వు చూసినావా? అది ద్వారం. ఇది కంటి ద్వారా, చెవి ద్వారా, శ్రోత్రం, అట్లా అన్నీ ఇవన్నీ ద్వారాలే కానీ పనిముట్లే కానీ ఇవి స్వతంత్రమైనవి కాదు. మనం దీనికే విలువించినాము. స్వతంత్రమైన చేతి లేదు. ద్వారా త్రూ అంటాం చూడు, అంతే త్రూ, దానికి స్వతంత్రం లేదు. సాక్షి చైతన్యము అనేకము కాదు. అనేకం అంటే ఎన్నో సాక్షులు ఉంటాయి, ఎన్నో ఆత్మలు ఉంటాయి అనేది కాదు. వికారియు కాదు, వికారము చెందేది కాదు, సవిషయం కూడా కాదు, అది విషయం కూడా ఏది కాదు. ఇప్పుడు సాయంకులు చెప్తారు ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క ఆత్మ ఉందంటారు. మరి ఇప్పుడు ఇది దీనికి దానికి ఎంత డిఫరెన్స్ వస్తుంది చూడు చెప్పండి. ఆత్మ యొక్క జ్ఞానం పుట్టదగినది కాదు, వికారియు కాదు, అనేకము కాదు, సవిషయం కూడా కాదని విచారం సిద్ధించును.
కాబట్టి దీనికంతా క్రియలు జరుగుతాయి అనేది ఉండకూడదు. దీనిలో స్వభావం అనేదే ఉండాలా, స్వతంత్రం అనేదే ఉండాలి దీనికి. అట్లయితేనే దీనికి సరిపోయేదాని పదం వస్తుంది అనమాట. ఏలైనా మనము జ్ఞానమునకు పుట్టుకైన ధర్మమును కలదని భావించినతో అది నిజముగా జ్ఞానమే కాదు. పుట్టింది పోయింది మరి. ఇప్పుడు తెలివి పుట్టింది అంటే లేదు పుట్టిందనే కదా అర్థం. అది మనం ఏం చెప్తాం, జ్ఞానాన్ని ఉండేదే మనం చెప్తాం. అందుకోసమే చెప్పేది నాకు జ్ఞానం అయ్యింది అని ఎవడన్నా అంటే కాలేదు అని. మేము ఇంకా దానికి ఉదాహరణ ఇది కూడా చెప్పొద్దు. మేము నిద్రలో ఆనందాన్ని అనుభవించితిమి అంటే రైటా తప్ప? తప్పు. ఎట్లా వాడు అడగాలి, మేము అడిగేది ఇట్లేనప్ప. ఇప్పుడు ఆనందము నువ్వు రెండు ఉండాలి అనుకోవచ్చు. అది రైట్. చెప్తాను వచ్చిన ఆనందము ఉండాలా, ఆ. నువ్వు రెండు ఉండాలి. తప్పైంది. మరి ఇప్పుడు రైట్ ఏమి? ఆనందంగా ఆనందమే స్వరూపం. ఆనందమే స్వరూపం. అట్లా ఆనందమై ఉండవు అనాలి అంతే. ఆనందం అనిపించినావు అనకూడదు, ఆనందమై ఉండవు మరి ఏం అంతే. ఇట్లా కనుకుంటే రావాలా అని చెప్పేది. తప్పనంటానే ఇట్స్ పెట్టకూడదు. మళ్ళీ ఏమైందంటే ఆనందమై ఉండవు, దాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. ఆనంది ఆనందం అని రెండు పదాలు లేవాడ. ద్వైతం వస్తుంది. కాబట్టి ఆనందమయ్యే ఉంటాం మనం అంతే. నువ్వు ఉండి ఆనందం అనుభవిస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. అది తప్పదే అసలుకే, అది అనిపించేది కాదు. అది ఆనందమే మన నీ స్వరూపమే అది. ఆనందం. అది ఆనందాన్ని మళ్ళీ అనిపించేది ఇంకేమిటితో. కాబట్టి ఆనందం అయితేనే అంతే. దాని మనం చెప్తున్నాం కదా, అనుభవంతో అది పారమార్థకము అనుభవంగానే తెలుసుకోవాలని అంటున్నాం కదా. అది పదము. అనుభవించుకోకూడదు కదా. బోధ సౌకర్యం కోసం ఈ పదాలు వాడినాము. వాడినాం. అయితే అప్పుడు అదే ఇప్పుడు మనము అగ్గి కాలుతాంది అని మనం చెప్తాం అనుకోండి. నిజంగా అదేం కాలుతాందని నువ్వేం చెప్పాల్సిన మాత్రం, అది ఉండేదే కాలేదే దాని పని, నువ్వేం చెప్పాలా? అయితే బోధ కోసం చెప్పాలా. అగ్గి అనే స్వభావమే కాలేదప్ప. దాన్ని అగ్గి కాలుతుందని నువ్వెందుకు అనాలి? మళ్ళీ పొద్దున ఎవరో బస్సులో ఇట్లా వస్తాంటే ఆ గొర్రెలన్నీ పెట్టుకొని రోడ్డు కట్టం పెట్టుకొని వస్తుంటే డ్రైవర్ అనే చూడప్పా ఈ గొర్రెలకి తెలివే లేదనే మొదటే చెప్తున్నారు కదా. గొర్రెల కాపరేట్ ఏమే నువ్వెందుకంటే నేనంటే డ్రైవర్ నవ్వుతారంట. గొర్రెలు కాసానికి నువ్వు తెలియలేదని ఎందుకంటే గొర్రెలు కాసాక పోయినాడు వాడు పాపము. పోయినది మళ్ళా నువ్వేం తింటావు, నీకు తెలియలేదని. అట్లా మనం కూడా వ్యవహారంలో అంతా ఇట్లే చేస్తాం. వాళ్ళకంటే అధ్వానంగా ఉన్నాము అని మేము ఆనందాన్ని అనుభవిస్తాము, మాకు జ్ఞానం అయింది అని ఇట్లా మాట్లాడుతుంటాం. చూడు, ఇవన్నీ పొరపాటు మాట్లాడమాట. ఇవన్నీ ధర్మం కలదని భావించాలి నిజముగా జ్ఞానమే కాదు. ప్రపంచమందలి సకల జ్ఞానములను ప్రకాశపరుచున్నా. సకల జ్ఞానాలంటే ఏమి? జ్ఞానేంద్రియాలతో ఏమేమి చేస్తావన్నీ. మన నిజమైన జ్ఞాన స్వరూపము సమస్త వికారములను తెలుసుకుంటుంది. తెలుసుకుండేది వికారం తింటే తెలుసుకుండేకి రాదు. అది ఒక్కటే పాయింట్. అది ఎప్పుడు వికారం అయ్యేది దాన్ని ఉండేదాని గురించి తెలుసుకునే దానికి రాదు. కాబట్టి తెలుసుకుంటాంది అంటే అది వికారం చెందనిది అనేది వెంటనే మనకు అర్థం కావాలా. అన్ని వికారాలను తెలుసుకుంటానంటే ఇది వికారం చెందేది కాదు అనేది మనకు స్ఫురించాలన్నమాట. మన జాగ్రత్త అవస్థ ఎన్ని విధములైన ఎరుకలు కలుగుతున్నాను. ఎన్నో రకాలు ఉన్నాయి జ్ఞానాలు, మనకు ఒకటేం కాదు. ఒక్కొక్క ప్రత్యయం వచ్చినప్పుడల్లా ఒక జ్ఞానం ఉంది. వానికన్నిటికీ ఈ సాక్షి చైతన్యమే మూలము. ఇది కాలాతీతం కావున కాలాన్ని కూడా అధిగమించిందనమాట. దీని యందు సంఖ్యా సంబంధము లేదు. సంఖ్యలు పెట్టే కూడా ఎన్ని అన్ని అని చెప్పారు. కాలంలో ఉన్నాయి, దేశంలో ఉన్నాయి సంఖ్యలు. నిద్రలో ఏవి ఉన్నాయి? లేవు. కావున ఈ జ్ఞానం ఏకమా అనేకమాయను వికల్పమునకు విషయం కాజాలదు. ఎవడన్నా జ్ఞానం అనేకమా ఏకమా అనే వికల్పం చేసినాడు అనుకో, వానికేమో అదేం అర్థం కాదు. వికల్పం అంటారు దాన్ని, అంటే లేని దాన్ని చేసేది అన్న కాదు. మనం సాక్షిని ఎరుగుతున్నామని వ్యవహరించినప్పుడు ఇవన్నీ క్లియర్గా వస్తాయి. చూడు, ఇది రోంతలోనే వస్తుంది బాగా. మనము సాక్షిని ఎరుగుతున్నామని వ్యవహరించి మేము సాక్షి అని మనం అనకపోతాం అనుకోండి. ఎరుగుతున్నప్పుడు దాన్ని విషయీకరించుట లేదు. నేను సాక్షి అని చెప్తాంటావే, ఆ సాక్షి నేనని చెప్పేటప్పుడు కూడా దాన్ని నువ్వు విషయం చేసుకొని మాట్లాడడం లేదు. మరేమన్నా కేవలం నిర్వికల్పం చేతనే దాన్ని ఎరుగుతున్నావు. ఇది కప్పం పడుతుంది మనిషికి. ఏమో భావం ఉంటేనే కదా మనం ఈ మాట చెప్పాల్సిందే, అది వస్తుంది. అది వ్యవహారంలో వస్తుంది అట్లా. అయితే పరమార్థంలో దానికి సంబంధం లేదు. ఎందుకంటే తెలుసుకుంటాను అనే పదం వచ్చిందంటే
కల్పన వస్తుందాడ, ఇంకో పదార్థం కూడా ఉండాల, అది లేదనమాట. ఎట్లా అది అర్థం కాదు. కల్పం చూడు చేసుకుంటాను. మరేమన్నా ఎరుగుతున్నామని వివరించున్నాడు, నేను తెలుసుకుంటానామంటావు చూడు సాక్షి స్వరూపాన్ని సాక్షి స్వరూపాన్ని, అది విషయమా కాదు. మరి అప్పుడు ఏమవుతుందంటే అది కూడా ఉంది. ఇంకా సాక్షి స్వరూపాన్ని మేము తెలుసుకుంటామన్నప్పుడు అది విషయమా కాదా అని గుర్తయింది అనుకోండి, అది విషయం కాదు అని గుర్తయితే మనస్థానాన్ని ఇడిచిపెడుతుంది. మనస్సు కంచేపునే విషయాలను పట్టుకునే శక్తి ఉంది దానికి. ఎప్పుడైతే మనస్సుకి ఈ సాక్షి అనేది లేదా ఆత్మ అనేది విషయం కాదు అని తెలిసినప్పుడు తన స్వరూపాన్ని విడిచిపెడుతుంది. మనస్సు స్వరూపాన్ని విడిచిపెడితేనే అది ఆత్మ అవుతుంది, అంతే చేసే పని అంతే, ఇంకేం లేదు. ఇంతకుముందు అది విషయిగా రెండు పనిచేస్తుంది. ఇది ఈ మనస్సు అనేది వ్యవహారంలో ఇంచే విషయంగానూ ఉంటుంది, ఇంచే విషయం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆత్మ తెలుసుకుంటే పోయినప్పుడు నేను తెలుసుకుంటానని ఇంతవరకు అనండి కదా, విషయాలు తెలుసుకుంటాంటివి. ఎప్పుడైతే అది ఆత్మ అవిషయి విషయం తెలియబడదు అన్నప్పుడు నీ విషయంతో పోగొట్టుకోవాలి. నువ్వు నేను తెలుసుకుంటాను అనే భావం చూడండి, అది పోగొట్టుకుంటాడు. అప్పుడు విషయ భావం పోతుంది కాబట్టి అది పరమాత్మ అవుతుంది. ఆ పరమాత్మ తెలియనప్పుడు నేను తెలుసుకునేవాడు నాకు తెలియబడే విషయము అని మాట్లాడుతుంటాడు. అది ఎప్పుడైతే గుర్తయిందంటేనే ఆ విషయ భావం పోతానే ఇంకా అదే ఆత్మస్వరూపం అని మిగులుతుంది, అంతే. అది తెలుసుకుంటాననేటప్పుడు కూడా ఏదైనా నువ్వు వేరే సాధన ద్వారా తెలుసుకుంటాడమని కాకోకుండా నిర్వికల్పం అని పెద్ద పెట్టింది. ఏ వికల్పాలు లేకోకుండా అని అర్థం, అదంతే. బయట విషయాల్లో కన్నుతో చూస్తాడాను, చెవితో వింటాడాను అన్నట్లు కాకోకుండా, మనసుతో తెలుసుకుంటాను అన్నట్లు కాకోకుండా అది నిర్వికల్ప అనుభవం అంటుంది, అదంతే. దాన్ని మనం ఇంకా ఆలోచన చేసే పని లేదు. నిర్వికల్ప అనుభవం అంటేనే ఇంకేం మాట్లాడకూడదు. మళ్ళా అయ్యో సవికల్పక అనుభవం అనేది చూసినాం, కానీ నిర్వికల్పక అనుభవం అనేది కూడా ఎట్లుంటుంది అంటే అక్కడ అది ఇక్కడ వ్యవహారం అంతా ఇట్లుంటుంది కాబట్టి ఇటు మీకు తెలుసుకోవాల్సిందే. సవికల్పకం అంటే ఇన్నిటిని ఉపయోగించాల్సిందే. అయితే తానుగా ఉన్నప్పుడు ఇంకే వికల్పాలు ఉంటాయి, ఇంకా దాన్ని ఉన్న నిర్వికల్ప అనుభవం పేరు పెట్టింది, అంతే దానికి. కావున ఆత్మ విషయము కాదు, విషయి కాదు. చూడండి ఇప్పుడు వచ్చినా లేదా, ఇంతవరకు ఆత్మ విషయి లేదా సాక్షి అంటే ఇప్పుడు విషయము కాదు, అది విషయి కాదు, సాక్ష్యము కాదు, సాక్షి కాదు. అంత చెప్పాము. సాక్షికి ఒకానొక విషయం ఉన్నదంటే వ్యావహారిక దృష్ట్యా నిజము. సాక్ష్యాన్ని చెప్పేటప్పుడు సాక్ష్యం ఉంది అని చెప్పేది వ్యవహార దృష్టిలో చెప్పేది ఇది. కానీ నేను దీనిని తెలుసుకుంటున్నానన్న రీతి, దీన్ని తెలుసుకున్నాను రీతి ఆత్మ సవికల్ప అనుభవం చే విషయం నెరగదు. నేను ఇప్పుడు మనం ఆత్మను తెలుసుకుంటాం అన్నప్పుడు ఎట్లా ఆ విధంగా ఇంద్రియాలతో తెలుసుకుంటాం అన్నట్లా కాదు ఇది. మరేమే వ్యవహారమును సుప్రసిద్ధమైన జ్ఞానమును విషయమును వీడి ఉండజాలదు. అదే నేను చెప్పినాం కదా, విషయ సత్యత్వాలు విజ్ఞాన సత్యత్వాలు. వ్యవహారంలో విషయాన్ని విడిచి విజ్ఞానం ఉండదు, విజ్ఞానాన్ని విడిచి విషయం ఉండదు, రెండు కంబైండ్ అవి. అయితే వీళ్ళు కొట్లాడుకుంటారు ఇద్దరు. దానికి సిద్ధాంతం లేకుండా కొట్లాడుకొని ఎవరందుకు వాళ్ళు వేసిపోయేదే. మా విషయాలు వండుకొని మీకు జ్ఞానం అవుతుంది ఆయన వాళ్ళు, మా జ్ఞానం వండుకొని మీకు విషయాలు తెలుస్తాడని వీళ్ళు ఇద్దరు. బుద్ధి జ్ఞానం, విజ్ఞానం అంటే జ్ఞానం కాదు, మళ్ళా అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ బుద్ధి జ్ఞానానికి ఇప్పుడు ఇంతకుముందు మనం కూడా చెప్తాను జ్ఞానం ద్వారానే వస్తువులు తెలుస్తాయని. ఇప్పుడు ఈ విజ్ఞానం బుద్ధి జ్ఞానంతోనే నేను చెప్తాను. బుద్ధి జ్ఞానం స్వతంత్ర జ్ఞానం కాదు కదా. బుద్ధి జ్ఞానం అనేటప్పుడు కూడా అది సాక్షి జ్ఞానమే. అది అయితే వీళ్ళు బుద్ధి జ్ఞానానికి పెట్టుకొని మా బుద్ధి జ్ఞానమే దీన్ని చెప్తాను నేను వీళ్ళు అంటున్నారు, అది తప్పు. మా విషయం ముందు మీకు తెలుస్తాను అనేది వాళ్ళది తప్పు. ఎందుకు విషయాన్ని విడిచి విజ్ఞానం లేదు, విజ్ఞానం విడిచి విషయం లేదు, రెండు కంబైండ్. అది ఆత్మకు వెలుగు వేడి రెండు ఉన్నట్ల. కానీ సాక్షి చైతన్యం ఏ యొక్క విషయమునకు కట్టుబడలేదు. సాక్షి అవస్థను తెలుసుకొనిచున్నది అన్నప్పుడును అది చూడు, ఇది సాక్షి అవస్థను చూస్తానని చెప్తాను కదా మనం. తెలుసుకొనిచున్నప్పుడు అవస్థ స్వతంత్రముగా లేనే లేదు, తనలో లేనే లేవు అవి. ఇప్పుడు నీవు ఉన్నట్లు నింటే ఉంటాడు అవి. మనం మాట్లాడుతాం ఎందుకంటాం, మనం తప్పు తెలుగులో విచారం చేసేటప్పుడు అవి ఉన్నాయని మనం పెట్టుకున్నాం. అయితే తాను సాక్షిగా మిగిలినప్పుడు అవస్థ అనేది ఏడు ఉంటుంది. అందుకే సాక్షి అనే పదమే అది. ఇంతకుముందు దాన్ని సాక్షి అంటాడా మనం. ఇప్పుడు సాక్షి దాన్ని చూస్తుంది అన్నాము ఒకటి,
అది ఎట్లా చూస్తుందని చెప్పినాము, ఏ కరణాలు లేకుండా చూస్తుంది అని చెప్పినాము. అప్పుడు ఊకొట్టినావు కదా, ఇప్పుడు ఊకొట్టినావు. ఏ కరణాలు లేకపోతే సాక్ష్యం ఉందని ఎట్లా చెప్తామని నువ్వు? కరణాలుంటే కన్నుంటే రూపం ఉందంటాంటివి, ఇవన్నీ అంటాంటివి. ఏ కరణములు లేకుండా తెలుసుకున్నా అంటే ఈ ఉపాధులన్నీ ఇంతకుముందే చెప్పినాం కదా, ఇంతకుముందు కూడా అన్ని ఎగిరిపోయినాయని చెప్పినాం కదా. అట్లా కాబట్టి అట్లా తప్పుడు సాక్షి స్వరూపాన్ని అనేది నీకు ఈ సాక్ష్యాన్ని నేను చూస్తాననేది పోగొట్టే వరకు మాత్రమే దాన్ని చెప్పిండేది. నిజముగా సాక్షిలో నిలబడితే నీకు కూడా అప్పుడు కూడా లేదు. అదే తనకు తానుగా సాక్షి నిలబడు నువ్వు, పోనీ ఆత్మగానే నిలబడలేదు, సాక్షిగా నిలబడి మాట్లాడు, చూస్తాం రెండుసేపు. అప్పుడు కూడా అవస్థ అనేది లేదు అని. సాక్ష్యం కూడా లేదు, అవస్థ లేదు. మరి మీరు చెప్పిండ్రు కదా అన్నట్లయితే అప్పుడు చెప్తారు, నేను అవస్థను చూస్తానని నువ్వు చెప్పింటి గురుడు, నువ్వు కాదు చూస్తాడేది ఆయపు చూస్తాడని చెప్పే కాయపులు పెట్టిండేది. ఇంతే పదం వాడింది. పదం ఉపయోగిస్తారు అప్పుడు, అంతే. అట్లా కాదు, ఇప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న, సాక్షి స్వరూపంలో నడిచినప్పుడు అవస్థలు ఎందుకు లేకుండా పోయినాయి అది ప్రశ్న. అది అడగండి, అది అడిగితే ఏమంటారు చెప్పండి, అట్లే చెప్పండి. ఆయప అడిగినాడు మీరు చెప్పండి ఇప్పుడు సమాధానం. నేనే తెలిసిండే, మీరు ఆయప వేసినట్టు చెప్పండి. వీడి లేవు. సాక్షి స్వరూపంలో ఎప్పుడు అవస్థలు లేవని తెలుసుకుంటే స్వరూపంలో నిలబడి అదేమనాలి అప్పుడు? ఆ పరమాత్మ అంటారంటే ఇంకేం మాట్లాడదండి. పరమాత్మ ప్రతీతియే అవస్థ అని చెప్పేసి ఒకటి మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి అవస్థ అనేది కూడా అది ప్రతీతే కానీ నిజంగా ఉండేది కాదు అది. అది అందుకే నిద్రలో ఏమైంట్రీ అంటే పరమాత్మ ఏంటి మన నిద్రపోయిందంటే ఇంక ప్రపంచం లేదనేది, మేమేమైనామనేది అనదండి. ఇంకా పరమాత్మ స్వరూపమే అయిండేది. ఆ విధంగా సాక్షి అవస్థ చేసుకుంటున్నప్పుడు అవస్థ స్వతంత్రంగా లేనలేదు. ఎందుకంటే అవస్థలు ఉండాలంటే ఆత్మ ఉండాలా, తన ఉనికినే తాను ఎందుకు చెప్పుకుంటుంది, తన ఉనికి తానే. ఇట్లు చూడ సాక్షి యొక్క జ్ఞానము సూర్యుని ప్రకాశం వలె. సూర్యుని ప్రకాశం అంటే మరి ఇప్పుడు సూర్యుడు ఒకటి ఉన్నాడు, ప్రకాశం అనేది వేరే ఉంది అని సూర్యుని ప్రకాశం వలె అని మాట్లాడతాం చూడండి, అదే పదము. డీవేస్ కావాల. దాని నిజస్వరూపమే ఒకటిగాక అద్వితీయమై ఉన్నది, అవస్థ లేదు, తాను లేదు. ఎట్లయితే సూర్యుని ప్రకాశం వేరే లేదో అట్లా సాక్షి కానీ అవస్థ అనేది కానీ వేరే లేకుండా తానుగానే ఉండాలి అనేది మనకు బోధపడాలి. ఇది ఆ విధంగా. ఇంకా జ్ఞాన భిన్నం విషయం లేదు. మళ్ళీ ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.